తన కుటుంబాలు నీ సన్నిధికి నడిపించగల కృపను, అటువంటి ఆత్మను మాకు అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి అయ్యా. జరగబోతున్న పాసుల సదస్సు అంతని ప్రభా ప్రారంభ ముగింపు వరకు అంతవరకు మీరే ప్రధాన అధ్యక్షునిగా ఉండేది మర్యాదగా క్రమంగా అయ్యా జరిగించుకొని మీరే మహిమ పొందమని అయ్యా. సమస్త మహిమ ఘనత ప్రభావాలు అయ్యా మీకు చెల్లిస్తూ ముందున్న సమయం అంతని కూడా మీ చేతులకు అప్పగించుకొని యేసుక్రీస్తు నామం పేరిట అరుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అలాగే ప్రార్థనలో సహకరించినటువంటి వారికి వందనాలు తెలియజేస్తున్నాయి. ఈ సమయంలో మనోహర్ గారు ఉన్నారు, వారు వచ్చి మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు. ఏపీ క్యాపిటల్ పాస్టర్స్ ఫెలోషిప్ గత డిసెంబరు 18వ తారీఖున సుమారుగా 40-30 మంది పాస్టర్లకి శారీస్ అలాగే పాస్టర్కి బట్టలు ఇవ్వటం జరిగింది. ఈ ఫెలోషిప్ ఇంకా అభివృద్ధి చెందాలి, ఆస్వాదించబడాలి, దీవించబడాలి. ఆటంకపడుతున్న ఆటంకాల అభ్యంతరాలన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగిపోనట్లుగా మరి ప్రార్థన ఫెలోషిప్ అభివృద్ధి కొరకు, అలాగే జయానంద్ గారి యొక్క సంఘం వారి కుటుంబం ప్రార్థన చేస్తారు. దేవునామాని స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నాయనా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నాయనా. స్తుతులకు ఆసీనుడైన దేవుడా, దుర్గాన్ని తాపించిన దేవుడా, పరలోక తండ్రి, పరిశుద్ధాత్ముడా తండ్రి, ఓ నీతిమంతుడా, న్యాయమంతుడా, సత్యమంతుడా, సత్యదేవుడా నీకు వందనాలు నాయన. అయ్యా తండ్రి, మా పక్షాన నాయన అన్ని విధాలుగా నీ కార్యాలు నెరవేర్చే దేవుడు ప్రభువా. ఏదైతే ఆశపడుతున్నామో మానవుల జీవితంలో నాయన అది నెరవేర్చే దేవుడివి నాయన. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అంతేకాకుండా ప్రభువా అయ్యా ఈ సహవాసమును బట్టి వందనాలు నాయన. అయ్యా నీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. అయ్యా నీ దాసులను బట్టి నాయన, అయ్యా నడిపించే నాయకులను బట్టి నాయన అన్ని విషయంలో నీ కృప చూపించు తండ్రి. అయ్యా అనేక మంది వచ్చుటకు నీ కార్యములు జరిగించు ప్రభువా. అనేక మంది నిలబడుటకు నీ కార్యములు జరిగించు నాయన. అందరికీ నాయన నీవే తోడుగా ఉండే దేవుడువు గనుక నీ పాదాలు పట్టుకొని అడుగుచున్నాము ప్రభువా. యేసయ్యా నాయన, అయ్యా తండ్రి నాయన ఈ మొదటి సంవత్సరములో ప్రభువా అయ్యా తండ్రి 40 మందికి నాయన వస్త్రదానములు ఇచ్చిన ఉన్నారు నాయన నీ దాసులు ప్రభువా. అందును బట్టి నీ కొందనాలు నాయన. మరొక సంవత్సరంలో కూడా ఆశ్రయించు దీవించు తండ్రి. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. అంతేకాకుండా నాయన అయ్యా నీ దాసుడిని బట్టి, పిలిచిన దాసుడిని బట్టి వందనాలు తండ్రి. అయ్యా ఏ నిమిత్తమ్మ తండ్రి నాయన ఇక్కడ కూడికి పెట్టి ఉన్నాడో నీకు తెలుసు గనుక ప్రభువా అన్ని విధాలు అన్ని వేళల్లో కూడా నీ కృప చూపించయ్యా. అయ్యా అయ్యా యేసయ్యా నీ కొందనాలు నీ పాదాలు పట్టుకొని అడుగుచున్నాను ప్రభువా. యేసయ్యా అయ్యా రక్షణ లేని బిడ్డలకి రక్షణ కలిగించు నాయన. మారు మనసు లేని బిడ్డలకి మారు మనసు కలిగించయ్యా. ఈ సంఘాన్ని అభివృద్ధి చేయి నాయన. ఈ సంఘాన్ని దీవించు నాయన. అయ్యా నానా విధములుగా నాయన అయ్యా మరొకసారి తండ్రి నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా. అయ్యా నాయన పరిశుద్ధాత్ముడా, అయ్యా నీ హృదయంలో పడితే ప్రభువా ఏది కూడా ఆగదు నాయన. అయ్యా నీ మనసుకు తోసిపడితే ఏది కూడా నిలబడదు ప్రభువా. కాబట్టి అలాంటి కృపణ నాయన అయ్యా నీ దాసుడికి దయచే కృపానందానికి ప్రభువా. వారి కుటుంబానికి దయచే నాయన, వారి బిడ్డలకు దయచే నాయన, వారి తల్లిదండ్రులకు, వారి అన్నదమ్ములు, రక్త సంబంధికులు, బంధుమిత్రులకు నాయన ప్రతి ఒక్కరు నాయన అయ్యా క్షేమకరంగా నాయన నేను కలిగి ఉండేవారిగా నాయన, కలగని వారు ఉంటే కలుగుటకు నీ కృపను దయచే అయ్యా. కలిగిన వారు ఉంటే రక్షణ పొందుకుతుకు నీ కృపను దయచే అయ్యా. ఈ చుట్టుపక్కల గృహాలను దర్శించును ఆయన. అయ్యా నీ మహిమ కలిగిన దేవదూతులతో ప్రభువా అనేక మందిని ఇక్కడికి తీసుకురా నాయన. అనేక మందిని నాయన నువ్వు మాట్లాడు ప్రభువా. నీ సహాయము దయచే నాయన. అయ్యా నీ దాసుడికి నాయన అయ్యా ఎన్ని
రకాలుగా నాయన ఆలోచనలు వాటన్నిటిని సబలపరచమని అడుగుతున్నాను తండ్రి. మంచి మనసుతో దయచేయి ప్రభువా, మంచి హృదయము నాయన ఉండుటకు నీ కృపను దయచేయి తండ్రి. నాయన నీకు వందనాలు ప్రభువా. మరొకసారి నా తండ్రి ఈ సహవాసాన్ని బట్టి వందనాలు నాయన. అయ్యా నీ దాసులను బట్టి వందనాలు అయ్యా, నడిపిస్తున్న నాయకులను బట్టి వందనాలు. ఇంకా ముందున్న కాలములో కూడా ప్రభువా అయ్యా జయకరముగా జరిగించు నాయన. అనేక మంది వచ్చుటకు నీ కృపను దయచేయి. ఎక్కడ వారిమైన ఏ పాటి వారిమైనప్పటికైనా ప్రభువా అనేక మందిని రక్షించటమే నీ హృదయం అయ్యా. మాలో ఉన్న దయశనము నాయన. అయ్యా నువ్వు మాట్లాడే దేవుడు, పలకరించే దేవుడివి. ఎన్ని రకాలైన ఎన్ని విధాలైన ప్రభువా నీ దాసులకు అనేక రకములు కృపలు దయచేయి ప్రభువా. అనేక రకములుగా నాయన నడిపించు, బలపరచుమని తండ్రి. నాయన అయ్యా నేను కూడా చదువు లేనివాడిని, జ్ఞానము లేనివాడిని అయ్యా. అయ్యా నీవిచ్చిన జ్ఞానాన్ని బట్టి వందనాలు, నీవిచ్చిన ప్రభు ఆరాధనను బట్టి వందనాలు తండ్రి. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను అయ్యా. ఇంకా రాలేని బిడ్డలు నీ దాసులుంటే వచ్చుటకు నీ కృపను దయచేయను ఆయన. అయ్యా నీ కొందనాలు ప్రభువా. ఎవరు గుంటుపడకూడదయ్యా, ఎవరు ఆలోచించకూడదయ్యా. పిలిచినప్పుడు వచ్చుటకు నీ కృపను దయచేయను ఆయన. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. అలాగ పాటలు పాడిన దాసులను బట్టి వందనాలు అయ్యా. నాయన నీకు కృతజ్ఞతాస్తుతులు నాయన. అయ్యా నాయన అయ్యా ఇంకా నా కన్నా ముందల ప్రార్థించిన వారు ఉన్నారు ప్రభు నీ దాసులు, వారిని బట్టి వందనాలు నాయన. వారి ప్రార్థన కూడా ఆలకించిన దేవుడివి. అలాగ నా తండ్రి ఇంకా ముందున్న సమయాన్ని కూడా ప్రభు నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ఆరాధనలో నీవే నాయన. ఇంకా తండ్రి ఆరాధించే బిడ్డలు నీ దాసులను బట్టి మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే ప్రార్థనలో సహకరించినటువంటి దేవుని యొక్క సేవకులు మరి మనోహర్ గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో మరి మరొక ప్రార్థన చేద్దాం. ఫెలోషిప్ యొక్క అభివృద్ధి కొరకు దేవుని సేవకులు మీకు జాన్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ఏపీ క్యాపిటల్ పాస్టర్స్ ఫెలోషిప్ అభివృద్ధి కొరకు, అలాగే స్థానిక సేవకులు జయానంద్ గారి కొరకు, వారి సంఘం కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు విన మా తండ్రి, మహోన్నతుడు విన మా ప్రభువా, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు 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 కృతజ్ఞతాస్తుతులు. మా ప్రయాణం అంతటిలో కూడా తోడుగా ఉండి క్షేమంగా తీసుకొచ్చారు తండ్రి. నాకంటే ముందుగా తీసుకొచ్చిన దైవజనులు అందరిని బట్టి కృతజ్ఞతాస్తుతులు 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 నాయన. క్యాపిటల్ పాస్టర్ ఫెలోషిప్ని బట్టి కూడా మీకు కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు 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 చెల్లిస్తూ నాయన కృప చూపండి. నన్ను ఇంకా రావలసిన సేవకులు ఉన్నారు, వారందరిని మీ ఆత్మతో నడిపించండి నాయన. క్షేమంగా నడిపించండి, సరైన మార్గములో నడిపించండి. స్థానికంగా సేవ చేస్తున్న మీ దాసుల కుటుంబాన్ని, ఇక్కడ చేస్తున్న పరిచర్ను మీరు దీవించండి నాయన. మీ దాసుడు నాయన ఏర్పాటు చేసుకున్నారు ఈ నూతన సంవత్సరములో నాయన. కృప అనుగ్రహించండి, మీ ఆత్మతో నింపండి. మీ సేవలో ఉద్యోగంలో కూడా మీరు ఆశీర్వదించండి, బిడ్డలను దీవించండి నాయన. ప్రత్యేకంగా నాయన ఈ యొక్క ఫెలోషిప్ని మీరు ఆశీర్వదించండి, నడిపిస్తున్న నాయకులను మీరు దీవించండి అయ్యా. వచ్చిన సేవకులు వారి సంఘాలను మీరు దీవించి ఈ దినమున జరగబోతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం అంతటికి మీరు అధ్యక్షత వహించండి. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఇది నా ఆత్మ ద్వారా జరుగునన్నవయ్యా. మీ ఆత్మతో జరిగించి మహిమ తెచ్చుకుందామని యేసు నామాన్న వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. అలాగే ప్రార్థించినటువంటి దేవుని యొక్క సేవకులు జాన్ గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఆ ఫెలోషిప్ను ప్రేమించి దూర ప్రాంతం నుంచి మీరు వచ్చారు, చాలా సంతోషం. ఎస్పెషల్లీ వి థ్యాంక్ యూ. కాబట్టి ఈ సమయంలో మరి మన యొక్క దేవుని యొక్క సేవకులు సతీష్ గారు ఉన్నారు. మరి వారు వచ్చి మన ఫెలోషిప్ కొరకు ప్రార్థన చేస్తారు. ఏపీ క్యాపిటల్ పాస్టర్ ఫెలోషిప్ అభివృద్ధి కొరకు మరియు జయానంద్ గారి సంఘం కొరకు, కుటుంబం కొరకు ప్రార్థన చేసుకుందామండి.
ప్రేమగల మా తండ్రి, మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయ్యా, ఈ యొక్క నొలకపేటలో ఉన్న దైవజనులను దీవించండి, ఈ యొక్క ఫెలోషిప్ని దీవించండి, ఆశీర్వదించండి. వచ్చిన దైవజనులందరినీ దీవించండి. అలానే ఇంకా చాలామంది రావాల్సి ఉంది, వాళ్ళందరినీ తీసుకొని రండి ఆయన. అలానే ఈ యొక్క ప్రాంతవాసులందరికీ రక్షణ దయచేయండి. సేవకులందరిలో మంచి ఐక్యతను కలిగించండి అయ్యా. ఇవాళ జరిగే అన్ని కార్యక్రమాల్లో మీరే మహిమ పొందమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది, చాలా సంతోషం. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రార్థించిన సతీష్ గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క కృప చేత, దేవుని యొక్క ప్రేమ చేత నడిపించబడుతున్నటువంటి ఫెలోషిప్. కాబట్టి ఈ ఫెలోషిప్ కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాం. మరి దేవుని సన్నిధిలో మరి ఆయన కృప కొరకు మనం కనిపెట్టుకుని ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. ఏదేనో ప్రత్యేకంగా వర్తమానం కొరకే దేవుని యొక్క సేవకులు మరిదాస్ గారు ఉన్నారు, వారిని ఆహ్వానించాం. కాబట్టి అందరూని కూడా ఇక్కడికి ఆహ్వానించడం అనేది చాలా కష్టతరమైన పరిస్థితి. కాబట్టి మనమందరం కూడా క్రీస్తులో ఒకరముగా ఉన్నాం. ఈ సమయంలో మరి ఈ స్వర్జన్ గారు ఉన్నారు, వారు పాట పాడి ప్రార్థన చేస్తారు. ఓకే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ఏపీ క్యాపిటల్ పాస్టర్ ఫెలోషిప్ మరి నాయకులు చేరి వచ్చిన దైవసేవకులకు, నాయకులకు, మరి ఆహ్వానించబడిన దైవసేవకులు వారందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధముగా దూర ప్రాంతం నుండి విజయవాడలో మరి వైఎస్ఆర్ కాలనీ నుండి దైవసేవకులు మరి మరిదాసాయి గారు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. చిన్న పాట పాడి దేవుని నామాన్ని మహింపరుద్దాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దయచేసి దైవ సేవకులు లోపలికి రండి, బయట ఉండొద్దు. టీ తాగినటువంటి వాళ్ళు లోపలికి రండి, బయట మీటింగ్ ఇవ్వద్దు దయచేసి. ఇది ఫెలోషిప్, క్రమము, పద్ధతిగా ఉండాలి. ఎలా పెడితే అలా ఉండొద్దు. కాబట్టి ఒక క్రమ ప్రకారంగా లోపల కూర్చొని ప్రార్థన అయిపోయేంత వరకు. ఏదైనా బాత్రూమ్కి వెళ్ళాలంటే పక్కనే ఉంది, బాత్రూమ్ ఉపయోగించుకోండి. దయచేసి బయట ముచ్చట్లు పెట్టొద్దు, బయట మీటింగ్ ఇవ్వద్దు. అందరూ లోపలికి రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పాట పాడుకొని దేవుని నామాన్ని మహింపరుద్దాం. ప్రైజ్ లార్డ్. శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే, శిక్షకు కావే శోధనలన్నీ, ఉన్నత కృపతో నన్ను నింపుటకై, శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే,
శిక్షకు కావే శోధనలన్నీ, ఉన్నత కృపతో నన్ను నింపుటకు ప్రతి విజయము నీకంకితము, నా బ్రతుకే నీ మహిమార్థము. లోకమంతయు దూరమైనను నన్ను చేరదీసితివి, దేహమంతయు ధూళి అయినను జీవింపజేసితివి. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. ఆదిలో ఉన్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో, ఆదిలో ఉన్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. సొమ్మసిల్లక సాగిపోదును సియోను మార్గములో, స్తోత్ర గీతము ఆలపింతును నీ దివ్య సన్నిధిలో. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. ఏకువ కురిసెను చిరుజల్లులో, నీ కృప నాలో ప్రవహించగా. ఏకువ కురిసెను చిరుజల్లులో, నీ కృప నాలో ప్రవహించగా. పొందితి నెన్నో ఉపకారములు, నవనూతనమే ప్రతిదినము. తీర్చగలనా నీ రుణమును, మరువగలనా నీ ప్రేమను. కన్న తండ్రిగా నన్ను కాచి కన్నీరు తుడచితివి, కమ్మనైనా ప్రేమ చూపి కనవిందు చేసితివి. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. ఆదిలో ఉన్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో, ఆదిలో ఉన్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. సొమ్మసిల్లగా సాగిపోదును సియోను మార్గములో, స్తోత్ర గీతము ఆలపింతును నీ దివ్య సన్నిధిలో. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదాల కారణభూతుడు అయిన నా ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన దివ్యమైన నామాని స్తోత్రాలు నాయన. మీరు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి, కృపను బట్టి, ప్రేమను బట్టి, సమయాన్ని బట్టి నాయన, సందర్భాన్ని బట్టి ఈ రీతిగా ప్రభువా ఏపీ క్యాపిటల్ పాస్టర్ ఫెలోషిప్లో ప్రభువా నా తండ్రి అయా జిరాజ్ జయనంద్ గారు ప్రభువా జరుగుతున్న నాయన అయా ప్రభువా ఈ కూడికిని నాయన మీరు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీరు జరిగిస్తున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆయా స్థలాల నుంచి వస్తున్న దైవశాఖలను బట్టి స్తోత్రాలు ప్రభువా. వచ్చిన దైవశాఖ
దైవశాకులను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. వచ్చి ప్రభా దైవశాకులను బట్టి స్తోత్రాలు, రానయ్యున్న దైవశాకులందరిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయా ప్రభా నా తండ్రి నాయన దూర ప్రాంతం నుంచి దైవశాకులు ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా జిరా ప్రభా నా తండ్రి మరిదాస్ సాయి గారిని బట్టి స్తోత్రాలు ప్రభా. వారు నాయన ఒక ప్రత్యేకంగా నాయన ఇన్వైట్ చేయుండగా ప్రభా వారిని ప్రభా నా తండ్రి నాయన ప్రభా నా తండ్రి మీ పరిచర్లు మీ సేవలో మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీరు వాడుకొనండి, బలపరచండి నాయన. అయా ప్రభా బలపరచండి, గొప్ప కార్యాలు జరిగించండి. ప్రతి ఆటంకాన్ని కొట్టివేయి, దురాత్మ శక్తులు చీకటి శక్తులు అంధకార దురాత్మ సమూహములను లయపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీరే తండ్రిగా సంరక్షకుడిగా పోషకుడిగా విమోచకుడిగా మీరు తోడుగుండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. జిర్రా జయనంద్ గారు ఆహ్వానించబడిన దైవ శాఖలను బట్టి స్తోత్రాలు, సంఘాన్ని బట్టి స్తోత్రాలు. సంఘాన్ని ప్రభు అభివృద్ధి బాటలో నడిపించండి. మంచి మందిరం కట్టబడటానికి కృపదాయిచ్చే, అనేక ఆత్మలు రక్షించబడడానికి కృపదాయిచ్చే ప్రభువా మీ సాక్షిగా నిలబెట్టుకోండి. అయా మీ పత్రిక మీరు వాడుకోనండి, బలపరచండి, నానాటికి అభివృద్ధి సమృద్ధిలో నడిపించండి. చేరువచ్చిన దైవ శాఖలందరినీ బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రతి అవసరతలు మీరు తీర్చండి తండ్రి, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. పిలిపిలు రాసిన పత్రిక 4 నాయన అయా ప్రభా తండ్రి ప్రభువా అయా నా ప్రభా తండ్రి 7 వాక్యములు మీరు సెలవిచ్చిన తండ్రి మీ కొందనాలు ప్రభువా. యేసుక్రీస్తు మహిమలో ప్రతి అవసరతలు తీర్చబడునుగాక. కార్యాలు జరిగించి ప్రారంభం నుంచి ముగింపు వరకు జయప్రదంగా నడిపించి మీ అధ్యక్షత వహించి నాయన మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోనమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అలాగే ప్రార్థనలో సహకరించినటువంటి దేవుని యొక్క సేవకులకి వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. మరొక ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క సేవకులు వడ్డిపాలెము మరియు ఆత్మకూరు మరియు వడ్డేశ్వరంలో ప్రభు పరిచయం జరిగిస్తున్న దేవుని సేవకులు ఎం అబ్రహాం గారు మన మధ్యలో ఉన్నారు. వారు ఫెలోషిప్ ఏపీ క్యాపిటల్ పాస్టర్స్ ఫెలోషిప్ యొక్క అభివృద్ధి కొరకు మరియు జిర్రా జయానంద్ గారి యొక్క సంఘము కొరకు, వారి కుటుంబం కొరకు, వచ్చిన సేవకుల కొరకు ప్రార్థన చేస్తారు. మనమందరం కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా యేసయ్య, మహోన్నతుడా, మహాగణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామానికే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ మహాకృపను బట్టి దయను బట్టి నైనా ఈ మంగళగిరి ప్రాంతంలో ఏపీ క్యాపిటల్ పాస్టర్ ఫెలోషిప్ను ఏర్పాటు చేసుకోవటానికి ఆయా ప్రాంతాల్లో మీ యొక్క ఘనమైన పరిచర్య చేస్తున్నటువంటి దైవ సేవకులందరూ కూడా ఈ రీతిగా ఈ సహవాసములో కలుసుకొని అయా స్తుతించటానికి, ఆరాధించటానికి, పరిచర్య క్షేమం కొరకునో పరిచర్య అభివృద్ధి కొరకునైనా ఒకరొకరు ప్రార్థించుకునే ధన్యతను మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు. ఈ దినమందు జరిగినటువంటి నాయన ఈ యొక్క ఫెలోషిప్ మీటింగును దీవెనకరంగా మీ నామానికి మహిమకరంగా జరిగించండి. నైనా ప్రత్యేకంగా ఈ యొక్క సహవాసములో ఉంటున్న ప్రతి ఒక్కరి పరిచర్యలను, వారి కుటుంబాలను మీరు దీవించండి. పరిచర్య యొక్క అక్కర్లు మా ప్రభా మీరు తీర్చండి. ఈ సంవత్సరములో మా తండ్రి కొన్ని ఆత్మలు మా తండ్రి ప్రతి దైవ సేవకుల యొక్క పరిచర్యకునైనా మీరు అప్పగించమని వేడుకుంటున్నాం. ప్రత్యేకంగా ఈ దినమందు ఎంతో ఆశతో ఈ దినమందు ఇటు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి నైనా అయా జయానంద్ గారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మొదటిగా ఈ పరిచర్యను మా ప్రభా దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి. అయ్యా మీకు వందనాలు. అలాగేనైనా వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి. వారి కుటుంబాన్ని దేవునికరంగా ప్రభా మీరు మార్చమని వేడుకుంటూ ఈ దినమందు వాక్య సందేశాన్ని అందిస్తున్న దైవ సేవకులను బలపరిచి అయా సేవకులముగా మేము పరిచర్య ఎలాగో చేయాలో, ఏ రీతిగా పరిచర్య చేస్తే మా పరిచర్యలు మా ప్రభు అభివృద్ధి చెందుతాయో అనేటువంటి నైనా శ్రేష్టమైన సంగతులు అయా మీ సేవకుల నోట మేము వినటానికినైనా మీ కృపను గ్రహించండి. సేవకులను బలపరచండి, అభిషేకించండి. మీ ఆత్మ నడిపింపు మా ప్రభు అనుగ్రహించమని వేడుకుంటూ ఈ కార్యక్రమము ప్రారంభం నుండి ముగింపు వరకు కూడా మీ నామానికి మహిమకరముగా కూడిన చిన్న సేవకులకు, స్థానిక కాపరికి, వారి కుటుంబానికి అయ్యా దీవెనకరంగా మార్చమని యేసు క్రీస్తు వారి దివ్య నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అదే విధముగా ప్రార్థనలో సహకరించినటువంటి దేవుని యొక్క సేవకులకి
వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో మన మధ్యలో దేవుని సేవకులు విద్యాధరి గారు ఉన్నారు. వారు పాట పాడి ఒక పల్లవి చరణం, ఆ తర్వాత ప్రార్థనలు చేస్తారు. పాట పాడుకుందామండి. కూడి వచ్చిన మీ అందరికీ, ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన జయానందం గారికి, ఆహ్వానించినటువంటి అన్నయ్య గారి పేరు మరీదాస్ గారు కాబట్టి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు, వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఒక పల్లవి మొదటిది, నాలుగోది పాడుకొని దేవుణ్ణి స్తుతించుకుందాం. రండి రండి వినిపించుదాము ప్రభు యేసు ప్రేమ గీతం. రండి రండి సాగించుదాము శ్రీ యేసు శాంతి సమరం, శ్రీ యేసు శాంతి సమరం. క్రీస్తేసు మనకు యజమానుడు, ఆయన శాంతికరుడు. క్రీస్తేసు మనకు యజమానుడు, ఆయన శాంతికరుడు. స్తోత్రార్హుడు, స్తుతిపాత్రుడు, మనుజాలకే ప్రాణప్రియుడు. స్తోత్రార్హుడు, స్తుతిపాత్రుడు, మనుజాలకే ప్రాణప్రియుడు. రండి రండి వినిపించుదాము ప్రభు యేసు ప్రేమ గీతం. రండి రండి సాగించుదాము శ్రీ యేసు శాంతి సమరం, శ్రీ యేసు శాంతి సమరం. న్యాయాధిపతిగా రానున్నవాడు, రాజాతి రాజు గనుడు. న్యాయాధిపతిగా రానున్నవాడు, రాజాతి రాజు గనుడు. నవజీవన ప్రాప్తి జరిగించువాడు, నవజీవన ప్రాప్తి జరిగించువాడు. క్రీస్తేసు కరుణామయుడు. రండి రండి వినిపించుదాము ప్రభు యేసు ప్రేమ గీతం. అపవాది క్రియలు లయపార్చువాడు, అపురూప దైవసుతుడు. అపవాది క్రియలు లయపార్చువాడు, అపురూప దైవసుతుడు. ఆశ్చర్యకరుడు, అసమానరేడు. ఆశ్చర్యకరుడు, అసమానరేడు. అసలైన సంగవరుడు, అసలైన సంగవరుడు. రండి రండి వినిపించుదాము ప్రభు యేసు ప్రేమ గీతం. రండి రండి సాగించుదాము శ్రీ యేసు శాంతి సమరం, శ్రీ యేసు శాంతి సమరం. మంచిదండి, అందరూ దయచేసి తల్ల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృపగల ప్రేమ గల మా తండ్రి, దయగల మా నాయన, గడిచిన బుధవారం నుంచి ఈ బుధవారం వరకు ఇప్పటి వరకు మా అందరినీ, దైవ సేవకులని, నాయనా పరిచారకులను, సంఘ కాపురులను, బోధకులను, సేవకులను, సువార్థికులను పేరు పేరున రక్షించి కాపాడి
నాయన ఈ స్థలములో కూర్చోబెట్టి మా తండ్రి అని పిలిచే భాగ్యాన్ని, సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు లెక్కకు మించి వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. యేసు క్రీస్తు వారి యొక్క త్యాగమును బట్టి, మరణ యాగమును బట్టి, సంఘ వరును బట్టి, నాయన పంచ గాయములతో మరణించిన యేసు క్రీస్తు వారి యొక్క త్యాగమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మదేవా, ఘనమైన తండ్రి, మీ ఘనమైన నామములకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ దాసుడు నాయన ఈ బుధవారం పూట ఏర్పాటు చేసినటువంటి యొక్క పాస్టర్ ఫెలోషిప్ని బట్టి ప్రభా, వారు ఎంతగానో జయానంద గారు నాయన వారి పని చేసుకుంటూ, మీ పని చేసుకుంటూ, సొంత కార్యములే కాక దేవుని కార్యములు కూడా ఎల్లప్పుడూ నిరాటంకముగా ప్రభా పని చేస్తున్నటువంటి మీ దీన దాసుని, స్థానిక సంఘాన్ని, వారిని, వారి కుటుంబాన్ని, వారి పరిచయాన్ని కూడా దీవించండి నాయన. అధ్యక్షుడిగా ఉంటున్న ప్రియ దాసుడు బాలస్వామి గారిని బట్టి కూడా మీకే స్తోత్రాలు నాయన. నవలూరు కాలనీలో, ఎంఎస్ఎస్ నగర్లో, అనేక ప్రాంతంలో క్రీస్తు సువార్తను, రక్షణ సువార్తను, ప్రేమ సువార్తను, అయా స్వస్థత సువార్తను అనేక ప్రాంతాలకు వెళ్ళి ప్రభా ప్రకటిస్తుండగా వారిని, వారి కుటుంబాన్ని కూడా దీవించండి నాయన. నన్ను, మా కుటుంబాన్ని కూడా, మా పరిచయాన్ని కూడా దీవించండి నాయన. సమస్త విషయాల్లో మీరే మాకు అభివృద్ధి చేయమని, మేలుతో తృప్తిపరచమని, ఆశీర్వదించమని, తగిన శక్తి, బుద్ధి, బలము, జ్ఞానము, ఆర్థిక శక్తి, ఆత్మిక శక్తి మాకు ఉచితంగా అనుగ్రహించమని, దీవించి తోడుగా ఉండమని, అతి త్వరలో రానయ్యన్న మా రక్షకుడు, మా ప్రభువు, మీ ప్రియుడైన శ్రేష్ఠుడైన యేసు క్రీస్తు ప్రభువారు నామములో సమస్తమును అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. ప్రార్థన సహకరించినటువంటి దేవుని యొక్క సేవకులకు వందనాలు. అలాగే ప్రార్థించినటువంటి ప్రార్థన ప్రభు ఆలకించినందుకు దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. అదేవిధంగా మరి మన మధ్యలో ఉన్నటువంటి ఉమ్మడి యేసుబాబు గారు వచ్చి ఒక పల్లవి చరణం పాడి ప్రార్థన చేస్తారు. ఫెలోషిప్ యొక్క అభివృద్ధి కొరకు, ఫెలోషిప్ యొక్క నిధుల కొరకు ప్రతి విధమైన ఆటంకము తొలగిపోయి అద్భుత రీతిగా ఫెలోషిప్ మరింతగా ముందుకు కొనసాగున్నట్లుగా, అదేవిధంగా స్థానిక సేవకులు జయానంద్ గారి యొక్క కుటుంబం కొరకు, వారి సంఘం కొరకు, వారి సేవ కొరకు, వారి పరిచర్య కొరకు ప్రార్థన చేస్తారు. శరీరారెవ్వరు నా ప్రియుడైనా యేసయ్యకు, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, నమ్మదగిన వాడే నలు దిశలా నెమ్మది కలుగజేయువాడే, నమ్మదగిన వాడే నలు దిశలా నెమ్మది కలుగజేయువాడే, నా చిరు వ్రతము జీవితమంతా అనుసరించినడే, నాకై నిలువెల్ల సిలువలు నలిగి కరిగినడే, నా చిరు వ్రతము జీవితమంతా చేయుచు తిరిగినడే, నాకై నిలువెల్ల సిలువలు నలిగి కరిగినడే, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్య
జయించి లేచినాడే పునరుత్థానుడే జయశీలి మృతిని జయించి లేచినాడే శ్రేష్టమైన పునరుత్థాన బలము ఇచ్చినాడే నాకై అతి త్వరలో మహిమతో రానయ్యున్నవాడే నాకై అతి త్వరలో మహిమతో రానయ్యున్నవాడే శరీరారోవరు నా ప్రియుడైన యేసయ్యకు శరీరారోవరు నా ప్రియుడైన యేసయ్యకు శరీరారోవరు నా ప్రియుడైన యేసయ్యకు ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే శరీరారోవరు నా ప్రియుడై యేసయ్యకు శరీరారోవరు నా ప్రియుడైన యేసయ్యకు సర్వమునెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి సర్వమునెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి శరీరారోవరు నా ప్రియుడైన యేసయ్యకు శరీరారోవరు నా ప్రియుడైన యేసయ్యకు శరీరారోవరు యేసయ్యా 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 శరీరారోవరు నా ప్రియుడైన యేసయ్యకు శరీరారోవరు నా ప్రియుడైన యేసయ్యకు శరీరారోవరు నా ప్రియుడైన యేసయ్యకు హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలుస్తున్నాను దేవా. అయ్యా ప్రభువానైనా గడిచిన దినాలన్నిటిలో ప్రభువా మమ్మల్ని అందరినీ కూడా మీ ప్రభువానైనా మీ కృపచేత కాచి కాపాడి భద్రపరిచి ప్రభువా సురక్షితముగా ఈ మందిర క్షేత్రంలో ఈరోజు ప్రభువా మిమ్మల్ని స్తుతించుకోవడానికి జిర్రా జయానంద్ గారి అయా ప్రభునైనా మందిర క్షేత్రములో చేర్చి మిమ్మల్ని స్తుతించడానికి ఇచ్చిన కృప కొరకాయి మీకు స్తుతులు స్తోత్రాలు తెలుస్తున్నాను.
క్షేమము లేని ప్రభునైనా ఈ రోజులు ప్రభునైనా మాకు క్షేమాన్ని ఇచ్చావు ప్రభువా. అయా మమ్మల్ని దీవించావు, ఆశీర్వదించావు, కొదువలను తీర్చావు నాయన. ప్రతి విషయంలో కూడా మీకు హస్తం ఉంచి నాయన మమ్మల్ని ప్రభు మంచి సేవకులుగా తీర్చిదిద్ది నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. ఇదిగో ప్రభునైనా ఈ క్యాపిటల్ ప్రభా అయా ప్రేయర్ ఫెలోషిప్ కొరకు ప్రార్థిస్తున్నాను దేవా. స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను దేవా. ఈ క్యాపిటల్ ప్రేయర్ ఫెలోషిప్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నానయ్యా. ఇప్పటి వరకు ప్రభా ఆవిర్భావం నుంచి నాయన ఇప్పటి వరకు మీ హస్తముతో నడిపిస్తూ ఉన్నావు ప్రభునైనా. రానున్న కాలంలో కూడా ప్రభునైనా అయా భూదిగంతముల వరకు విస్తరించినట్లుగా ప్రభునైనా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను దేవా. స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను అయా. మరి లోటుపాట్లను ప్రభువా సమస్తమును కూడా ప్రభునైనా అయా మీరు తీర్చమని ప్రార్థిస్తూ ఉన్నాను దేవా. స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అనేక సభ్యులు కూడుకున్నట్లుగా సహాయం చేయండి అయా. వస్తున్న వారందరూ కూడా ఇంకా మంచి ప్రార్థన పరులుగా, ఇంకా మంచి సేవ చేయవారుగా, అగ్ని ప్రభ మండించువారుగా ప్రభు, అనేకుని మీ వైపు త్రిప్పు సాధనాలుగా ప్రభునైనా, సిలువ సైనికులుగా అయా పరలోకము నుండి ప్రభునైనా అయా దిగి వచ్చిన దూతల వలె ప్రభు ఉండినట్లుగా అటువంటి అయా ప్రభు గొప్ప సేవకులుగా ప్రభు ప్రతి ఒక్కరిని ప్రభా మీ నాయన మీరు తీర్చిదిద్దమని ప్రార్థిస్తూ ఉన్నాను దేవా. స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను దేవా. నిత్యము ప్రభా ప్రతి ఒక్కరిని బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను దేవా. స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను అయా ప్రభా. గడచిన దినాలలో నాయన యేసయ్యా ప్రభు మరి డిసెంబర్ 18వ తారీఖున ప్రభు అయా చక్కగా ప్రభునైనా అనేకులకు ప్రభు ఒక 40 మంది వరకు అయా మరి ప్రభు వస్త్రాలు కూడా బహుకరించారు. అందుని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అదే విధముగా ఈ యొక్క ఫెలోషిప్ ప్రభు రానున్న కాలములో ప్రతి విషయాల్లో ప్రభు విజయము 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 వరించినట్లుగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను దేవా. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఒక నూతనమైన రూపును ఏర్పాటు చేసి ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాను దేవా. స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను దేవా. ప్రతి సేవకునికి ఆరోగ్యము అయా చక్కని ఆయుష్ను ప్రభు సేవను అభివృద్ధి పరచండి అయా ప్రభునైనా. సేవలను లోటుపాట్లు తీర్చమని ప్రార్థిస్తున్నానయ్యా. మందిరాలు లేని వారికి మందిరాలు దయచేయండి అయా ప్రభునైనా. అయా ప్రభు ఆర్థిక వనరులతో ప్రభునైనా ఇబ్బందులు పడుతున్న వారికి ఆర్థిక పరముగా సహాయం చేయండి. రుణములలో ఉన్న వారిని రుణముల నుండి విడుదల దయచేయండి. ఇంకా ప్రభునైనా చక్కని వాక్య జ్ఞానం అనుగ్రహించి అనేక చోట్ల వాడబడినట్లుగా అనుగ్రహించండి ప్రభువా. స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను అయా. ఈ క్యాపిటల్ ప్రేయర్ ఫెలోషిప్ని అయా మీ హస్తముల చేత ప్రభునైనా ఎత్తి పట్టమని ప్రార్థిస్తూ ఉన్నాను దేవా. స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. అలాగిన ప్రభునైనా అయా జయానంద గారి కొరకు ప్రార్థిస్తున్నాను దేవా. వారి యొక్క మందిర క్షేత్రము కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ మందిర క్షేత్రం అంతా కూడా అయా మీ మహిమతో నింపండి ప్రభునైనా. ఆనాడు సొలొమోను మహారాజు మందిరములో అయా మహిమతో నింపినట్లుగా ప్రభు ఈ మందిర క్షేత్రములో ప్రభు మీ మహిమతో నింపండి అయా ప్రభునైనా. ఈ ప్రాంత వాసులందరూ కూడా మిమ్మల్ని విశ్వసించినట్లుగా అయా ఈ ప్రాంతంలో ఉన్న ప్రభు ప్రతి ప్రజలు మిమ్మల్ని ఎరుగని ప్రతి ప్రజలు కూడా అయా ఈ మందిర క్షేత్రం వైపు చూచినట్లుగా, నీ దాసుల వైపు చూచినట్లుగా అయా ప్రభు ఈ మందిర క్షేత్రములో చేర్చబడినట్లుగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను దేవా. స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను దేవా. అయా గొప్ప ఆకర్షితులు ఉన్నట్లుగా అనుగ్రహించండి అయా. మీ ఆత్మాభిషేకముతో నింపి బలపరిచి మీ దాసునికి ప్రభు మీ కృప చేత ఆ ప్రభు మేలును దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. జరుగుతున్న ప్రతి కూడికను అయా మహిమకరముగా జరిగించినట్లుగా సహాయం ఇచ్చేమని ప్రార్థిస్తున్నాను దేవా. ఈ మందిర క్షేత్రాన్ని వెలిగించండి అయా. నూతన విశ్వాసం తీసుకొని రండి అయా. కూడి వచ్చిన వారందరినీ కూడా అయా ప్రతి వారము కూడా కూడుకుంటున్న వారందరినీ కూడా ఇంకా అత్యధికమైన విశ్వాసములో నడిపించండి నాయన. మీ ఆత్మీయ వరాలతో నింపి ప్రభు సంఘ క్షేమాభివృద్ధి ప్రభు అనుగ్రహించి సంఘ క్షేమాభివృద్ధిలో అయా ప్రభునైనా చక్కని ఆత్మీయ వరాలు ప్రభు అనుగ్రహించి ప్రభునైనా ప్రతి ఒక్కరిని వాడుకనమని ప్రార్థిస్తూ ఉన్నాను దేవా. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అగ్ని వలె అగ్ని మండించమని ప్రార్థిస్తున్నాను. మీ దివ్య అభిషేకముతో నింపి బలపరచమని ప్రభునైనా. మీ కృపా దీవెనతో నింపి బలపరచమని అయా. అడ్డు వస్తున్న ప్రభా ప్రతి శక్తులను దూరపరచండి. సాతాను వాని క్రియలను దూరపరచండి అయా ప్రభా. ఇంకా చక్కని మందిర క్షేత్రం ప్రభు అయా సొంత మందిర క్షేత్రం కట్టబడినట్లుగా ప్రభునైనా అనుగ్రహించమని
మీ దాసుని వెళుతున్న ప్రతి రహదారిని ఎందుకు దీవించి ఆశీర్వదించమని ప్రభునైనా, ప్రతి ప్రయాణంలో మీ హస్తం ఉంచి నడిపించమని, మీ కృపా దీవెనతో నింపి బలపరచమని, ఇంతవరకు చేసిన ప్రార్థన మీ పరలోక రాజ్యంలో చేర్చుకొని ప్రతిఫలం దయచేయమని, అదే విధముగా మీ దాసుల ప్రభునైనా వాక్యాన్ని ప్రకటించబోతున్న మీ దాసులను కూడా మీ చేతులకు అప్పచెప్తున్నాను. చక్కని మాటలు నాతో మాతో అందరితో మాట్లాడే ప్రభునైనా, ఇంకా ప్రభునైనా తెలుసుకున్న గోరేది ప్రభు, ఇంకా అయా ప్రభు ఎంత తెలుసుకునేది సముద్రమే ప్రభునైనా, ఇంకా చక్కగా తెలుసుకున్నటకు మీ దాసులనే మీరు మాట్లాడి మహిమ పొందమని, మమ్మల్ని అందరినీ కూడా ప్రభు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మంచిదండి. ప్రార్థనలో సహకరించి పాట పాడి ప్రభునాన్ని మహిమపరిచిన మరి ఉమ్మడి యేసుబాబు గారికి వందనాలు తెలియజేస్తున్నా. అలాగే ప్రార్థన ఆలకించిన దేవాతి దేవునికి స్తోత్రం చెబుదాం. ప్రైజ్ ది లార్డ్. స్తుతి, స్తోత్రం, 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 స్తోత్రం. దేవుని మహాకృపచేత ఈ యొక్క గత ఆగస్టు మాసములో ఈ ఫెలోషిప్ ప్రారంభం చేశాం. 2024 నడుస్తూ వస్తూ ఉంది. కుంట్లు పడతా ఉన్నాయి, ఆటంకాలు పడతా ఉన్నాయి. కొంచెం కమిటీ కూడా కొంచెం లేజీగా డల్గా ఉన్నారు. రాత్రి వినకూడనటువంటి మాట ఒకటి విన్నా ఫెలోషిప్ గురించి. మా వెనుక ఉంటూనే మమ్మలను పలు విధాలుగా గుంటలు తవ్వుతున్నటువంటి మాట వినేసరికి రాత్రి నిద్రపట్ల. అదే ఉందిలేండి, ఇదే ఉందిలేండి అన్నట్టుగా చాలా మాటలు విన్నాం. గనుక రాత్రి నుంచి దేవుని యొక్క సన్నిధిలో నిద్రపట్టకుండా ప్రార్థన చేస్తూ ఈ ఫెలోషిప్ను గట్టిగా నిలబెట్టాలి. దీని వెనుక కొంతమంది దాతలు సిద్ధపడ్డారు ఈ ఫెలోషిప్ను బలపరచటానికి. గనుక యాజ్ ఏ సెక్రటరీగా దేవుని యొక్క సన్నిధిలో నిలబడకపోతే లాభం లేదని చెప్పేసి ఈ ఫెలోషిప్ను గట్టిగా పట్టుకొని ప్రారంభం చేయాలని రాత్రికాల సమయంలో తీర్మానం చేసుకున్నాం. రాత్రి మరి జయానంద గారు, అలాగే సలహాదారుడు బోయేజ్ గారు, అలాగే నవీన్ గారు, అలాగే నేను, అలాగే మరి రమేష్ గారు కూర్చొని ఆల్ఫా సెంటర్లో మాట్లాడి దీన్ని ఏదో ఒక విధంగా ముందుకు తీసుకొని వెళ్ళాలి, ఆటంకాలన్నిటిని కూడా అవరోధించాలి, ఫెలోషిప్ని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఒక క్రమబద్ధీకరణలో ఈ యొక్క ఫెలోషిప్ నడిపించాలనే ఒక ఆలోచన. అందరూ గలిబిలి గందరగోళంగా కాకుండా ఫెలోషిప్లో ఒక పద్ధతి ప్రకారం నడిపించాలనే ఉద్దేశంతో మరి దీన్ని ముందుకు తీసుకొని వెళుతున్నాం. ఫోన్ చేసినటువంటి వారందరూ కూడా మరి వచ్చారు, ఇంకా మార్గ మధ్యలో ఉన్నారు, వస్తూ ఉన్నారు. ఫెలోషిప్ కొన్ని మంచి కార్యక్రమాలు కూడా నిర్వర్తించాలని ఒక ఆలోచన కలిగి ఉన్నాం. అలాగే ఫెలోషిప్లో ఒక సభ్యత్వం అనేటువంటి విషయం ఒకటి ఉంది. నెలకు 100 రూపాయలు కట్టాల్సినటువంటి పరిస్థితి. గత సంవత్సరం కమిటీ సభ్యులంగా 500 రూపాయలు కమిటీ సభ్యులంగా ఏర్పాటు చేసాం. అలాగా కొనసాగింది. 2024లో ఆ రీతిగా డిసెంబర్ వరకు ఆ కార్యక్రమం కొనసాగింది. ఇప్పుడు ఎవ్రీబడి, ప్రతి ఒక్కరు కూడా ఆసక్తి కలిగినటువంటి వారు సభ్యత్వం 100 రూపాయలు కట్టించుకోవటం జరుగుతుంది. ట్రెజరర్ గారు బయటే ఉన్నారు. కాబట్టి ఎవరైనా ఈ ఫెలోషిప్కి మేము కొనసాగుతామండి, మేము ఉంటామని చెప్పి ఆయన అడగలేకపోతున్నాడు ఫెలోషిప్ సభ్యత్వం. కాబట్టి అక్కడే పుస్తకం ఉంటుంది ఆయన దగ్గర, మీరు కట్టిన దానికి రిసిప్ట్ ఉంటుంది. ఆ రిసిప్ట్ ప్రకారంగా ఎప్పుడు కట్టింది ఏంటి దాని ప్రతిదీ కూడా డేట్ ఉంటుంది. దీనికి ఫెలోషిప్కు కొన్ని కార్యక్రమాలు నిర్వర్తించాలని ఒక ఆలోచన కలిగి ఉన్నాం. కాబట్టి దీని కొరకు ప్రార్థన చేయండి. ప్రభు సన్నిధిలో మరింతగా ముందుకు కొనసాగుదాం. రాత్రికాల సమయంలో జయానంద గారు చాలా నిరాశపడిపోయాడు. ఏం చేద్దాం, అసలు ఏం అర్థం కాని పరిస్థితిగా ఉంది. అయినప్పటికీ కూడా దేవుని యొక్క కృపచేత మరలా దేవుని వాక్యం చేత బలపరచబడి ధైర్యవంతులముగా శక్తివంతులుగా ఫెలోషిప్ కొరకు, ఫెలోషిప్ యొక్క అభివృద్ధి కొరకు ముందుకు అడుగు వేయటానికి ప్రభు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి
ఈ సమయంలో మరి మరొక ప్రార్థన చేద్దాం. ఆ తర్వాత మనం ఆరాధనలో దేవుని యొక్క సేవకులు పీటర్ గారు ఉన్నారు, మనల్ని ఆరాధనలు నడిపిస్తారు. ఆ తదనంతరం వాక్యం అందించడానికి మరీదాస్ గారు ఉన్నారు. వారు ఎక్కడున్నా కానీ లోపలికి రావాలి. దయచేసి బయట ఉండొద్దు. మీ మీ స్థలాల్లో మీరు కూర్చోవటం మంచిదని నా ఆలోచన. కాబట్టి అన్యదా భావించొద్దు. స్పీకర్స్ వచ్చి మరి వారి యొక్క స్థానంలో కూర్చొని దైవ వర్తమానం కొరకు సిద్ధపడవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో నవీన్ కుమార్ గారు ఉన్నారు, వారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత దేవసేవకులు పీటర్ గారు ఉన్నారు, వారు మనల్ని ఆరాధన నడిపిస్తారు. ఆ తదనంతరం మరీదాస్ గారు మనల్ని వాక్య పరిచయం నడిపిస్తారు. చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువు రక్షకుడైన క్రీస్తు పేరిట శుభములు వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, పరిశుద్ధుడ, జీవాధిపతి, సర్వాధికారి, మరి యొక్క మంత్లీ మీటింగ్లోకి తండ్రి, సహవాస కుడికులకు తండ్రి, మమ్మల్ని మీరు ప్రవేశింపజేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరమని నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. అటుది అహరోను అంగీ మీద నుంచి జారు పరిమళ తైలం వలె ఉంటుందని, అదేవిధంగా సియోను కొండల మీద నుంచి హెర్మోన్ మంచు వలె ఉంటుందని నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. మేము తండ్రి ఐక్యత కలిగి ఉంటే అక్కడ ఆశీర్వాదమును, శాశ్వత జీవమును ఉంటుందని నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. మేము ఐక్యత కలిగి ఉండటానికి మీరు కృప దయచేయండి తండ్రి. అదేవిధంగా తండ్రి ప్రేమ కలిగి సత్యం చెప్పుచు అన్ని విషయాల్లో తండ్రి ఎదగటానికి కృప దయచేయండి తండ్రి. విశ్వాసమునకు కర్త అయిన క్రీస్తు వైపు చూచుటూ తండ్రి మేము తండ్రి మా ఎదుట ఉంచబడిన పందెంలో తండ్రి ఓపికగా తండ్రి పరిగెత్తడానికి కృప దయచేయండి తండ్రి. అదేవిధంగా తండ్రి విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుచునని నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. అందులో శ్రేష్టమైనది ప్రేమ అనే నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. మేము ప్రేమ కలిగి సత్యం చెప్పడానికి కృప దయచేయండి తండ్రి. అదేవిధంగా తండ్రి మరి నేటి దినం తండ్రి ఈ మంత్లీ మీటింగ్ తండ్రి ఏర్పాటు చేసుకున్న దైవజనులు జిర్రా జయానంద్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. నిండైన మెండైన దీవెనలతో తండ్రి ఆ కుటుంబాన్ని తండ్రి, ఆ సంఘాన్ని తండ్రి, వారి పరిచర్లను తండ్రి, వారి వృత్తిని తండ్రి దీవించండి తండ్రి. అదేవిధంగా తండ్రి నిలవబడి తండ్రి వాక్యాన్ని చెప్పుచున్న దైవజనులు తండ్రి జిర్రా మరీదాస్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. విజయవాడలో తండ్రి చుట్టుపక్కల చేస్తున్న పరిచర్ను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి కృప దయచేయండి తండ్రి. వింటున్న మేము తండ్రి వాక్య ప్రకారంగా నడవటానికి కృప దయచేయమని, మరి అధ్యక్షత వహిస్తున్న దైవజనులు జ్ఞాపకం చేసుకోమని, అదేవిధంగా తండ్రి ఏపీ క్యాపిటల్ పాస్టర్స్ ఫెలోషిప్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి మీ బ్లెస్సింగ్ తండ్రి మేము ఉందని నమ్ముతున్నాం తండ్రి. అదేరే పడగ తండ్రి నాగట మీద చేపెట్టిన మేము తండ్రి వెనుతీక తండ్రి ముందుకెళ్ళటానికి మీ వైపే చూచు తండ్రి మేము ముందుకెళ్ళటానికి కృప దయచేయమని ఈ ప్రార్థన క్రీస్తు పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో దేవుని సేవకులు మరి పీటర్ గారు వచ్చి మనల్ని ఆరాధన నడిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి అధ్యక్షుల వారికి, నా ఎదుట నాతో పాటు పరిచర్య చేస్తున్నటువంటి దైవ సేవకులకు దేవుని యొక్క నామాన్ని బట్టి వందనాలు. ఇప్పటి వరకు ప్రార్థించినటువంటి ప్రతి ఒక్క ప్రార్థన దేవుని యొక్క వెనుకడిలో మనందరికీ ఆశీర్వాదకరంగా ఉండునుగాక. ప్రతి ఒక్క అవసరత యేసుక్రీస్తు నామములో తీర్చబడునుగాక. జిర్రా జయానంద్ గారి యొక్క సేవ 30 దంతులు 60 దంతులు 100 అంతులుగా ఆశీర్వదించబడునుగాక. థ్యాంక్ యూ సార్. కృపగల దేవా కల్వరినాదా నుంచుందాం. అందరూ కూడా నిలబడి దేవుని నామాన్ని ఆరాధించుకుందాం. కల్వరినాదా నీలా ప్రేమించి సహించువారెవరు, నీవే నాయడల కృప చూపకపోతే
మేమీ స్థితిలో ఉండేవారమా, స్తుతికి పాత్రుడా నా హృదయాన కొలువైన స్తోత్రార్హుడా, స్తుతికి నా హృదయాన కొలువైన స్తోత్రార్హుడా, స్తుతికి పాత్రుడా. కొడదాం చెప్పలు కొడదాం అందరూ కూడా ఉత్సాహంగా. అలసిపోతిని జీవిత పయనములో బలపరచితివి జీవాహారముతో. అలసిపోతిని జీవిత పయనములో బలపరచితివి జీవాహారముతో. లిమ్ము బహుదూర ప్రయాణముందని, లిమ్ము బహుదూర ప్రయాణముందని నీ ఆత్మశక్తితో నడిపించుతుంటివి. లిమ్ము బహుదూర ప్రయాణముందని నీ ఆత్మశక్తితో నడిపించుతుంటివి. యేసయ్యా యేసయ్యా కృతజ్ఞతాస్తుతులు, స్తుతికి పాత్రుడా నా హృదయాన కొలువైన స్తోత్రార్హుడా, స్తుతికి పాత్రుడా. కొడదాం అందరూ కూడా చప్పటి ద్వారా దేవుని నామాన్ని కనపరుచుకుందాం. అందరూ కూడా మనస వాచ కర్మణ మనకి ఇచ్చినటువంటి అవయవాలను ఉపయోగించి దేవుని నామమును కొరకు ఖర్చు చేద్దామా. సరిచేసితివి నా జీవితమును కలిగించితివి జీవన రాగాలు. సరిచేసితివి నా జీవితమును కలిగించితివి జీవన రాగాలు.
మాయడలా కృప చూపకపోతే మేమీ స్థితిలో ఉండేవారమా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, మహిమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవాని నామమునికే స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నాలుగు జీవులతో 24 పెద్దలతో కోటాను కోట్ల దేవదూతలతో పరిశుద్ధుడు 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 అని ప్రతి గానములతో కీర్తించబడుతున్నటువంటి వాడా నీ నామమునకే స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఎక్కడైతే నా నామమున ముగ్గురు కూడి ఉంటారో అక్కడ నేనున్నానన్న ప్రభువా. ఇప్పుడు మా మధ్యన ఉన్నారు ఎవరు ప్రభువా? నీకే స్తుతులు, స్తోత్రములు ప్రభువా. జయానంద్ గారిని బట్టి ప్రభావ, వారి యొక్క కుటుంబాన్ని బట్టి, వారి యొక్క సతీమణిని బట్టి, వారి బిడ్డలను బట్టి ప్రభావ, వారి యొక్క సంఘంను బట్టి ప్రభావ ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అయ్యా ఇది మొదలుకొని ప్రభావ 30, 60, 100గా ప్రభావ వారిని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఎంతైతే ప్రభావ ఈ ఫెలోషిప్ ఖర్చు పెడుతున్నారు అంతా ప్రభావ వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీ దాసుడు నిలబడి నీ పక్షంగా మాట్లాడుతుండగా ప్రభా ఇదిగో నూరంతర ఆత్మతో ప్రభా తనను నింపి నీ నామమునకు మహిమ తెచ్చుకోమని నాతో మాతో మాట్లాడి ప్రభా ఇదిగో నేను ఈ ఉదయకాల సమయమందు మనం ప్రేరేపించి ప్రతి ఒక్కరిని ప్రభా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉన్నట్లుగా నీ కృప చూపించమని ప్రార్థన చేస్తూ మహిమయు ఘనతయు ప్రభావములు మా ద్వారా, మా కుటుంబాల ద్వారా, మా యొక్క సంఘాల ద్వారా, అయ్యా మా నడక ద్వారా, మా పడక ద్వారా, మా యొక్క నీతి ద్వారా, మా యొక్క క్రియల ద్వారా ప్రతి ఒక్క విషయంలో మీ నామమునకు మహిమ తెచ్చుకోనమని, మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకోనమని నజరేయుడైన రక్షకుడు ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తూ ఈ మనవులు మేము పొందుకొని ఉన్నాము తండ్రి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రార్థనలో సహకరించినటువంటి దేవుని యొక్క ఓకే అయిపోయిందిలే. చాలా సంతోషం. మరి ఆరాధనలో మనను ఆనందింపజేసినటువంటి దేవుని యొక్క సేవకులకు వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ సమయంలో దేవుని యొక్క వర్తమానాన్ని అందించడానికి దేవుని యొక్క సేవకులు సిద్ధంగా ఉన్నాడు. ఈజ్ రెడీ టు గివ్ గుడ్ మెసేజ్ ఇట్ ఫర్ ఆల్ పాస్టర్స్, హౌ టు ఎంకరేజ్, హౌ టు బిల్డ్ అవర్ చర్చ్, హౌ టు గ్రోత్ అవర్ చర్చ్, హౌ టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ చర్చెస్. సో ఈజ్ రెడీ టు గివ్ గుడ్ మెసేజ్. He is a good messenger, honorable person, humble person, and knowledgeable person by God's grace. Thank you. We invite you, please come and Jaraj Mariadas garu preach the word of God and share the word of God. Thank you. I understand chappadlu kodada gatti. Praise the Lord. Andariki Prabhu naamalu vandanalu. నా జత పనివారు మీలో చాలా చిన్నవాడినై ఉండొచ్చు నేను, హల్లెలూయా. కానీ దినమున ప్రభు ఇచ్చిన ఈ అమూల్యమైన సమయం కొరకే ప్రభుని స్తుతించ బద్దులమంటున్నాం. ఆమేన్, హల్లెలూయా. నా జీవితంలో ప్రభు చేసిన అనేక మేళ్ళు మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రభు నా జీవితంలో నేను ఏ మీటింగ్కి వెళ్ళినా కూడా పరిచర్య చేసేవాడిని. అదొక నాకు అలవాటు అండి. మా ఆత్మీయ తండ్రి గారైన రెవరెండ్ కొమ్ము ఆండ్రూస్ గారి ద్వారా నేను 1987లో రక్షణ పొందాను. మే నెల 1వ తారీఖు. నా సేవ జీవితం, నా రక్షణ అనుభవం 38 సంవత్సరాలు. ఇప్పుడు రక్షణ పొంది నేను సేవలోకి వచ్చి 32 సంవత్సరాలు. హల్లెలూయా. దేవుడిచ్చిన నాకు మార్కాపురంలో ఒక సంఘం కట్టాము. అలాగే ఇక్కడ తెలుసు మీకు చిరావూరులో ఒక సంఘాన్ని 2010వ సంవత్సరంలో కట్టడం జరిగింది, మహిమ కుమార్ అనే పాస్టర్ గారి ద్వారా. అలాగే వైఎస్ఆర్ కాలనీ, అలాగే స్థానికంగా నేను బెదరన్ అసెంబ్లీ, నేను పైజరిపేటలో అక్కడ చేస్తూనే ఎందుకన్నా మంచిది అనుకొని సంఘ పెద్దలతో ప్రాబ్లం వస్తుందని 2010లో వైఎస్ఆర్ కాలనీలో ప్రారంభించాను పరిచర్య. ఇప్పుడు అక్కడ దగ్గర ఒక 30 కుటుంబాలు ఉన్నాయి, ఒక 50 మంది విశ్వాసులు కూడుకుంటున్నాం. ప్రభువు నాకు ఇచ్చిన గొప్ప ధన్యత ఏంటంటే, దేవుని నమ్మి నా నుంచి ఇప్పటి వరకు కూడా నమ్మకముగా దేవుని సేవలో ముందుకు వెళ్తూ ఉన్నాను. హల్లెలూయా. మా పాస్టర్ గారు అంటున్నాడు, నువ్వు తప్పక సేవకుడు అవుతావు అన్నాడు నన్ను. ఆండ్రూస్ గారు ఇక్కడ చాలామంది తెలిసే ఉంటుంది, ఆయన కొమ్మ ఆండ్రూస్ గారు అని ఇనుకొండ దగ్గర సరికొండ పాలెం. ఆయన ప్రార్థనకి వెళ్తున్నప్పుడు నేను ఆయన బైబిల్ పట్టుకున్నాను. 85, 86, 87లో మే నెల 1వ తారీఖు నేను రక్షణ పొందానండి. 87వ సంవత్సరంలో. అప్పుడు నా వయసు 17 సంవత్సరాలు.
ఇప్పుడు నా వయసు 54 సంవత్సరాలు. హల్లెలూయా. ప్రభు అప్పుడు నాటి నుంచి నేటి వరకు కూడా విశ్వాసంలో కానీ, సేవలో కానీ, కుటుంబంలో కానీ ఏమాత్రము బలహీనుడు కాకుండా ప్రభు నన్ను వాడుకుంటా వస్తున్నాడు. ఆమె దేవుని మహిమ కలుగును గాక. దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప సమయం కొరకే మేము 2001 సంవత్సరంలో విజయవాడ నుంచి జూపుడు అనే గ్రామం, తెలిసే ఉంటుంది అందరికి. జూపుడు అనే గ్రామము 3 సంవత్సరాలు మేము అక్కడ సైకిల్ తొక్కెళ్ళామండి. అక్కడ అప్పుడు లైట్ ఇచ్చేవాళ్ళు కదా, లాంతర్ పెట్టుకొని మేము స్వాత్ చేస్తాం. అక్కడ సంఘం కట్టబడింది, మెదరన్ అసెంబ్లీ. కటికల ఏషియా అని అక్కడ సేవ చేస్తున్నాడు. 53 లక్షలు పెట్టి మందిరం కట్టాము అక్కడ. హల్లెలూయా. మొదటి సువార్తకుని, మొదటి ప్రభు బల ఇచ్చాను, ఆ సంఘాన్ని బలపరిచినాను. హల్లెలూయా. దేవుడు నమ్మకంగా ఉంటే గొప్ప సేవకుడిగా మనల్ని చేస్తాడు. మా ఆంటూస్ గారు అన్నాడు, నువ్వు తప్పగా సేవకుడు అవుతాడు. నాకు చదువులేదు, వాస్తవంగా నాకు చదువుకోలేదండి, చాలా తక్కువ, ఒక 4 క్లాస్ చదివాను. హల్లెలూయా. ఆయన మాట దేవుడు స్థిరపరిచాడు. మా పైజరిపేటలో అందరూ తాగుబోతులు, డ్యాన్స్ చేసేవాళ్ళు, తిరిగిపోతులు, గొడవలు ఇవన్నీ చేసేవాళ్ళు. ఆయన ఎప్పుడైతే ఆ సంఘంలో అడుగుపెట్టాడో ఆ సంఘం మార్పు చెందడం ప్రారంభించింది. హల్లెలూయా. ఆయన మంచి సేవకుడు అండి, మంచి ప్రేమ కలిగిన వాడు, మంచి వర్తమానికుడు. అన్న కూడా తెలుసు, అన్నగారు కూడా మంచి సేవకుడు. ఆయన ద్వారా మేమందరం సేవలో దగ్గర పైజరిపేటలో ఒక 10 మంది సేవకులు వచ్చాం. హల్లెలూయా. తర్వాత నేను అభిషేకం ఎక్కడ పోతున్నానంటే జోల్డర్పేటలో ఫాదర్ ఇజ్గే ప్యాంచెస్ గారు, ఐడియా ఉందా మీకు? ఇజ్గే ప్యాంచెస్ గారి దగ్గరికి వెళ్ళాము మేము. అక్కడ ఉపవాస కొడుకులు చదువుతున్నాడు. థామస్ గారితో కలిసి పనిచేశాను నేను, రాజుగారు, తిరుత్తం గారితో కలిసి మేము విజయవాడలో మొట్టమొదటిగా దహించగ్ని థామస్ గారితో ప్రారంభించింది మేమే పరిచర్య 1988 సంవత్సరంలో. హల్లెలూయా. సేవకులతో తిరుగుతూ ఉన్నానండి, గొప్ప గొప్ప సేవకులతో తిరిగిన అనుభవం నాకు ఉంది. హల్లెలూయా. అలాగే ఆడ తెనాల్లో గడ్డం థామస్ గారు, అలాగే మా బిషప్ గారు చెంచిపేటలో జనమాల ప్రభుదాస్ గారు అన్నగారు తెలుసు. ఆయనతో నేను ఇప్పుడు రైట్ హ్యాండ్గా అనుకుంటాను ఇప్పుడు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట్లాడుతాడు? సేవకుల అనుభవం నాకు ఎక్కువగా ఉందండి. వాళ్ళ బ్లెస్సింగ్, వాళ్ళ ప్రార్థన, వాళ్ళ నడిపింపు. రెండోది, వాళ్ళు మా గురించి ఎక్కువగా ప్రార్థన చేసేవారు. హల్లెలూయా. ఎందుకంటే తప్పక మనము సేవలో నమ్మకం కలిగి ఉంటే దేవుడు తప్పక గొప్ప మేలు మనకి ఇస్తాడు. హల్లెలూయా. సరే, వర్తమానంకి వెళ్దాం. కొద్ది నిమిషాలు మీతో పంచుకుంటే ఇష్టపడతాను. 2 సమూయేలు గ్రంథము 23వ అధ్యాయంలో కొన్ని మాటలు జ్ఞాపం చేసుకుందాము. దావీదు చివరి మాటలు ఇవి. హల్లెలూయా. దావీదు చివరి మాటలు మనం జ్ఞాపం చేసుకుందాం. 2 సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 9వ వచనాన్ని ఒక మాట చదివి సహాయం చేస్తారు ఎవరన్నా? 9వ వచనం. ఎలియాజరు ముగ్గురు బలాక్షిలలో ఒక్కడు యుద్ధమును కుడి వచ్చిన ఇతడు లేచి చెయ్యి తరుముకొని కత్తి దాన్ని అంటుకొని పోవరకు ఫిలిష్తీయులను హతము చేయొచ్చు వచ్చాను. హల్లెలూయా. హల్లెలూయా. దావీదుకు 30 మంది బలాక్షులలో ఇలా ముగ్గురు మొదటి వ్యక్తి ఎలియాజరు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తి ఫిలిష్తీయులను ఎదిరించడానికి లేచిన అనుభవాన్ని మనం చూస్తున్నాం. హల్లెలూయా. అంతేనండి. ఎక్కడి నుంచి అన్నా చెప్పండి. ఆ యొక్క అలచందుల గుంపులోంచి ఈయన లేచాడు. హల్లెలూయా. శత్రువును ఎదిరించడానికి, నిలబడటానికి దావీదు పక్షమున పంపబడిన ఇలా ముగ్గురులో బలాటిల్లో ఒకడైన ఎలియాజరు లేచిన అనుభవాన్ని మనం చూస్తున్నాం. దేవుని పని కొరకు, దేవుని సేవ కొరకు, దేవుని సంఘం కొరకు, ఆత్మల కొరకు నీ నా జీవితాలు కూడా ప్రభుతో ఎప్పుడు మనము ఆర్భాటము కలిగి ఉండాలంట. హల్లెలూయా. ఏం కలిగి ఉండాలి? మనము ఆర్భాటము కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇతడు లేచాడు. లేచిన అనుభవం మనలో కావాలి. అనేక మంది పడిపోయిన వారి అనుభవాలు ఉన్నారు. చాలా మంది సేవకులు కదా. నాతోటి ఒక సేవకుడు పడిపోయి పాపం లెగలేదు ఇప్పుడు వరకు. పక్షవాతం వచ్చేసింది, తిరుగుతూ ఉన్నాడు పాపం. సంఘం పాడైపోయింది. అన్నకు తెలిసే ఉంటుంది. పోరా మంచి సేవకులు నమ్మడు, అభిషేకాన్ని నమ్మడు. ఏమండి ఒక నమ్మడించుడు, నేనే సేవకు, నేనే అభిషేకం అంటాడు. ఇప్పుడు ఏమైపోయింది? సేవ సంఘము లేదు. ఏమైపోయాడు? ఇప్పుడు పక్షవాతం వచ్చింది. నేను ప్రతిదినం మాట్లాడతానంటే విమర్శించట్లేదండి. అంటే ఎప్పుడైతే మనం దేవుని ఎదిరిస్తామో,
నమ్మకాన్ని కోల్పోతామో, ప్రార్థన కోల్పోతామో, సంఘాన్ని కోల్పోతామో, ఇంకా నాకు అవసరం లేదు, నేనే గొప్ప సేవని అనుకుంటామో, తప్పక ఆ వ్యక్తి ఏమైపోయాడంటే పాతాళమునకు దేవుడు తీసుకెళ్ళిపోయాడు, మంచాన పట్టించాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తుంటే ఎలియాజరు ఫిలిష్తీయులను భయపడాల్సిన అవసరం లేదు, కానీ అక్కడ ఆ సేను మధ్య అతడు లేచి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని కొరకు మనం కూడా లేవాలండి. దేవుని సేవ చేయటానికి, స్వార్థ చేయటానికి ఆత్మల భారము కలిగి సేవకుడు తప్పక లేవాలి. ఎక్కడి నుంచి లేవాలండి? ఎక్కడి నుంచి లేవాలి? లోకము నుంచి. హల్లెలూయా. లోక స్నేహితుల నుంచి. హల్లెలూయా. లోక క్రమాల నుంచి. హల్లెలూయా. లోక మూలపాఠాల నుంచి. హల్లెలూయా. లేవాలి మనం. మనకు మనమే లేచి ఆ ఫిలిష్తీయుల విధంగా వెదిరించాడో ఎలియాజరు, మనం కూడా మన ఎదుటి ఉన్న శత్రువైన అపవాదిని ఎదిరించడానికి మనము లేచి ఉదయకాలములే ప్రార్థించిన ఆత్మతో మనం పద్దినము ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రార్థన చేయడానికి లేవాలి మన ఉదయకాలమే. మనందరం సేవకులు అందరూ కనమే. నేను ప్రతిదినం కూడా ఉదయకాలమా నేను మా పాస్టర్గా లేచి 5 గంటలకు మొర పెడతా ఉంటాం. 1.5 గంట 6:30కు లేచి మళ్ళీ మేము మా పనుల్లోపు అవుతాం. హల్లెలూయా. తప్పక రోజు నేను 5 అధ్యాయాలు చదువుతున్నానండి. హల్లెలూయా. బైబిల్ నాకు 23సారి పూర్తి చేశాను. నేను ఇప్పుడు కీర్తనల గ్రంథము 61వ అధ్యాయం చదువుతున్నాను. 23 సార్లు చదివాను బైబిల్ నేను నుంచి. హల్లెలూయా. ఎందుకు చదువుతానంటే మనం తప్పక నమ్మకము కలిగి ఉండాలండి. ఏం కలిగి ఉండాలి? నమ్మకము కలిగి ఉండాలి. అందుకే నమ్మకము కలిగిన వాడు కాబట్టి దేవుడు మోషేని ఏమన్నాడు? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నమ్మకం కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు అన్నాడు నమ్మకమైన వాడు అన్నాడు మోషేని. అలాగే నమ్మకం కలిగినాడు కాబట్టి యేసోబు ఆ దేశానికి దేవుడు రాజుగా చేశాడు. నమ్మకమైనడు కాబట్టి దానియేలుని ఈ దేవుడు తప్ప మనం ఏ దేవుని మనం ఆరాధించకూడదని 127 సంవత్సరాల్లో లెక్కించబడింది. ఈ దేవుని మనము ఆరాధన చేయలేము. నమ్మకము కావాలి అండి. నమ్మకస్తులను దేవుడు కనిపెడతాడంట. తన పని చేయటానికి, తన వనములో, తన పొలంలో పని చేయడానికి దేవుడు ఏం చేశాడంట? నమ్మకమైన వారి కొరకు దేవుడు కనిపెడుతూ ఉన్నాడండి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, నిజముగా ఫిలిష్తీయులను ఎదిరించడానికి ఆయన లేచి ఉన్నాడండి. లేచాడండి. బలవంతుడిగా లేచాడు. కత్తి తిరిగేంత వరకు కదా అందరిని అర్థం చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంకొక మాట జ్ఞాపం చేసుకుంటే, ఇంకొక చక్కని మాట జ్ఞాపం చూడండి. 10వ వచనంలో చూడండి, ఒక మాట ఉంది 10వ వచనంలో. యెహోవా ఇశ్రాయేలు గొప్ప రక్షణ కలుగజేసును, దోపుడు సొమ్ము పట్టుకునేటకు మాత్రమే. చదవన్నా. పారిపోయి అప్పుడు అతడు ఆ చేను మధ్య నిలచి. హల్లెలూయా. మనం నిలవాలండి. ఇక్కడ ఏంటంటే మొదటి మాట మనం జ్ఞాపం చేసుకుంటే అతడు లేచాడు. రెండవది అతడు దేవుని కొరకు, సేవకుని కొరకు, సంఘము కొరకు, తన యొక్క జనుల కొరకు ఇశ్రాయేలు పక్షమున నిలిచిన అనుభవంలో చూస్తున్నాం. హల్లెలూయా. షమ్మ నిలిచి ఉండాలి. నిజంగా మొన్న ఒకళ్ళు సువార్త చేస్తుంటే లేదు, ఒకళ్ళు ప్యాడ్ నీళ్ళు కొట్టారండి. చూసారా మీరు? వాట్సాప్ వచ్చింది. ప్యాడ్ నీళ్ళు కొట్టారు సేవకుల మీద. పేడ నీళ్ళు కొట్టారండి. మేము ఇక్కడ వరంగల్ దగ్గర సువార్త చేయడానికి వెళ్ళినప్పుడు అయితే మా ముందు అయితే ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చారు. నా వేపులు తీసుకుని చించిపోయారు దగ్గర మా ఊరిని ఒకటి కొట్టారు. హల్లెలూయా. అక్కడ ఎవరిదారంటే ఏల్పుల గాబ్రియల్ గారు అని, ఆయన ద్వారా నేను సువార్తకి వెళ్ళాను. వాళ్ళు కూడా ఇండియాలో 100 సంఘాలు ఉన్నాయి. తెలిసి ఉండే ఏల్పుల నీలంబరం గారు ఆ యొక్క సంస్థ స్థాపించాడు. వాళ్ళకి సిద్దిపేట, హైదరాబాదు అటు సైడ్ దగ్గర ఒక 30-40 సంఘాలు ఉన్నాయి. వాళ్ళతో సువార్త సేవకి వెళ్ళాను నేను. వెళ్తే తరివేశాడు మమ్మల్ని ఆ ఊర్లోంచి. అదేదో గ్రామం, ఆ గ్రామం ఏంటంటే గుర్తులేదు కానీ ఖమ్మం పక్కన వైరా పక్కన గ్రామం సువార్తకి వెళ్ళాం. ఆ ఏల్పుల గాబ్రియల్ అనే పాస్టర్ గారి ద్వారా. ఆ నిజావాళ్ళ సంఘం 3 సంఘాలు ఉన్నాయి ఆయనకి. ఆ సంఘం పేరు ఆ క్రైస్తవ సాలిస్ సువార్త సంఘములో. దాని స్థాపకుడు ఏల్పుల నీలంబరం గారు. వాళ్ళతో నేను కలిసి పనిచేసి ఒక 5 సంవత్సరాలు. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెబుతానంటే నిజంగా సేవ కొరకు తన్నించుకున్నాము, బైబిల్ చించబడినవి కొట్టించుకున్నాము. చాలా చోట్ల మీరు కూడా అలా పడి ఉన్నారు నాకు తెలుసు. ఎందుకంటే నిజంగా దేవుని కొరకు ఈ వ్యక్తి షమ్మ ఏం చేయడంట? నిలిచి ఉన్నాడంట. నిలవబడాలి మనం.
మరణం వరకు. ఇందాక మా సంఘంలో జ్ఞాపకార్థ గుడికి నేను వచ్చాను మధ్యలో వాక్యం చెప్పి, సంఘ విశ్వాసం ఉన్నారు అక్కడే. జ్ఞాపకార్థ గుడిగా ఆమె చనిపోయి 15 సంవత్సరాలు ఆగ్నేయస్వామి గారు అని చనిపోయారు. ఎందుకు చెప్తానంటే నిజంగా ఆమె రక్షణ పొందిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ప్రభు కొరకు నాతో కలిసి మా విశ్వాసులుగా ఉంటుంది, నమ్మకంగా ఉంటుంది. రూతమ్మ గారు అని అన్న కూడా తెలుసు. హల్లెలూయా. నిజంగా నమ్మకముగా ఈ వ్యక్తి షమ్మ దేవుని కొరకు, తన ఆ జనుల కొరకు అక్కడ పాడైపోకుండా ఆ సేను మధ్య, ఆ సేను అనగా దేవుని సంఘం అనే సేను అండి. హల్లెలూయా. సంఘములోకి అపవాది రాకుండా మనం నిలబడాలి. ఎవరో ఎలా నిలబడాలంట? గొలియాతు వల్ల నిలబడాలా? దావీదు వల్ల నిలబడాలా? దావీదు వల్ల. గొలియాతు లాంటి వాడు సాతాను మన మధ్యలో కదా, మనం దావీదు వల్ల నిలబడాలి. హల్లెలూయా. ఈ షమ్మ నిలవబడి ఉన్నాడు అక్కడ సేను మధ్య నిలిచి అని అక్కడ చదవండి. 12 వచ్చిన చదవండి. రాకుండా వాడిని ఎల్లగొట్టి వాడిని అతము చేయొచ్చు వల్ల యెహోవా ఇశ్రాయేలు గొప్ప రక్షణ కలగ చేస్తున్నారు. అపవాది క్రియలను ఎదిరించడానికి మనం నిలవబడాలి. సంఘములో ఒక యేసోబు వల్లే, ఒక దానియేలు వల్లే, ఒక మోషే వల్లే, ఒక పౌలు వల్లే, ఒక పేతురు వల్లే నిలవబడితే ఆ సేను మధ్యకి, ఆ సంఘం అనే సేను మధ్యకి అపవాదిని ఎదిరించడానికి మనకు ఆస్కారం దేవుడు మనకి కలిగిస్తాడు. హల్లెలూయా. నిజంగా షమ్మ ఆ సేను మధ్య నిలిచిన అనుభవం, నిలవబడిన అనుభవం మనకు కావాలండి. నిన్న ఆ స్త్రీతో ఇందాక ప్రారంభించడం కదమ్మా, ముగించడం క్రీస్తుతో మన యాత్ర ముగించాలి. ఈ నెలలో మేము ఇద్దరం సమాధి చేసాం. ఒక ఆయన జాన్ శంకర్ అనే వ్యక్తి 84 ఏళ్ళు బతికాడు. రెండో వ్యక్తి ఆ ఎండ్లూరు ఇరిమియా గారు, రాజ్కుమార్ గారు, ఆయన పేరు 64 సంవత్సరాలు. ఇద్దరు కూడా ఒక్కరోజు మంచంలో వల్ల చనిపోయారు. కుదూస్ నగర్ వాళ్ళిద్దరితో కూడా. హల్లెలూయా. దేవుళ్ళ వాళ్ళు నమ్మకంగా ఉన్నారు. వాళ్ళు ఒక్కరోజు కూడా మంచంలో పడకుండా దేవుడు మంచి మరణము ఇచ్చాడు. మంచి మరణము ఒక పాట ఉంది కదా, నిజంగా మంచి మరణము కావాలండి. వాళ్ళు క్రీస్తునందు నమ్మకంగా ఉన్నారు, వాళ్ళ నమ్మకత్వం కాపాడుకున్నారు, దేవుని సేవకులతో మంచి అనుభవం కలిగి ఉన్నారు. నిజంగా నమ్మకమైన వారు దేవుని సంఘంలో కావాలి. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా ప్రియ దేవుని సంఘమా, రెండో వ్యక్తి షమ్మాను మనం చూస్తే దేవుని కొరకు ఆ సేను మధ్య రాకుండా, ఆ అపవాది రాకుండా, ఆ ఫిలిప్తీయులు రాకుండా వాళ్ళని ఏం చేయడంట ఎదిరించాడు. ఆ ఇశ్రాయేలుకు గొప్ప రక్షణ దేవుడు కలగచేసాడు. ఎవరి పక్షాన? షమ్మ పక్షాన. హల్లెలూయా. నువ్వు నిలబడితే నీ సంఘాన్ని బహుగా వాడుకుంటాడు. హల్లెలూయా. నేను కూడా అనుకుంటా ఉన్నాను అప్పుడప్పుడు, నాకు సంఘానికి ఒక పెద్దలు ఒక అంటారు కదా, అండ చూసి కొండెక్కాలంటారు కదా. నేను అనుకున్న ప్రభువా, నేను అమెరికా వాళ్ళతో కలిసి పనిచేయాలని ప్రభువా అని ప్రార్థన చేస్తున్నా ఎప్పటి నుంచో. 2017 సంవత్సరంలో ఒక బెదర్ నాకు కలిసాడు చెన్నైలో. కలిసి ఒక సువార్తకు వచ్చినప్పుడు నేను అక్కడ పనిచేసి చూశాను. ఈ పాస్టర్ గారు ఏదో అన్నింటిలో ముందు ఉంటాడని నన్ను పిలిచాడు. నీ సేవ ఎక్కడంటే విజయవాడలో నన్ను. విజయవాడంటే మరొకసారి వచ్చి కలుగుతూ ఉన్నారు. 2017 సంవత్సరంలో మా సంఘానికి వచ్చారు వాళ్ళు. మన ఇక్కడ తెచ్చాను మొన్న నవంబర్లో వచ్చినట్టున్నాను ఇక్కడికి సేవకులు వచ్చారు. అలాగా వాళ్ళు కంటిన్యూ అయిపోయారు నాతో. హల్లెలూయా. అలా కంటిన్యూ అయిపోయి నాకు కావాల్సిన కొన్ని అవసరాలు వాళ్ళు సంఘం కొరకు కానీ ఒక బండి ఏకులు కూడా కొనిచ్చారు 2020 సంవత్సరంలో. హల్లెలూయా. ఎందుకంటే నిజంగా వాళ్ళు గుర్తించారు ఈ వ్యక్తి ఒక మంచి సేవకులా ఉన్నాడని, మనం తీసుకుందామని తీసుకున్నారు. వాళ్ళు అది ఎవరెవరో తెలియదు, నేనెవరో వాళ్ళకి తెలియదు. జాన్ పాల్ అనే వ్యక్తి చెన్నైలో. నిజంగా గొప్ప విషయం అండి. అన్నగారు వచ్చారు కదా మీరు. హల్లెలూయా. నిజంగా నేను అనుకున్నా, నిజంగా అమెరికాలతో కలిసి పనిచేయాలనుకున్నా. నిజంగా ఆ చర్చి యేసుక్రీస్తు సంఘం తెలుగులో దగ్గర 147 దేశాల్లో సంఘం ఉంది. ది చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని కొడితే నెట్లో వస్తుంది మీకు. నిజంగా వాళ్ళు చాలా సినిమాలు తీశారు, దేవుడి సినిమాలు, బైబిల్ గురించి, మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు తీశారు వాళ్ళు చాలా సినిమాలు. ఎందుకు చెప్తాను ఈ మాటలంటే, ప్రభు ఆ ఆశ కూడా నాకు తీర్చిచ్చాడు. హల్లెలూయా. నేను మహిమ కలుగును గాక. అలాగే మందిరం లేదనుకుంటున్నాను, ఒక స్థలం ఇచ్చారు ఒకళ్ళు వైఎస్ఆర్ కాలంలోనే. అక్కడ దానికి కూడా ఆ పన్ను వేయడం జరుగుతుంది రేపు ఎల్లుండిలో. నిజంగా దేవుడు అనుకున్నది నిజంగా నమ్మకంగా మనం పనిచేస్తే దేవుడు అన్నీ కూడా మనకి సమకూరుస్తాడు. ఎప్పుడంటే నమ్మకం కలిగి ఉండాలి దేవుని సంఘంలో. హలో, ఇప్పటి వరకు నా జీవితంలో నేను ఏం సంపాదించుకోలేదండి. చావుకు ఖర్చు పెడతానే, లేని వాళ్ళకి సహాయం చేయరు. అన్నం అంటే భోజనం బిర్యానీ పెడతాను, నాకు అదొక అలవాటు. గొప్ప విషయం చెప్పుకోవట్లేదండి, నాకు అలవాటు. తోటి వాడికి సహాయం చేయాలని ఒక ఆశ, నా కోరిక ఎక్కువ. ఎందుకంటే ప్రభు మన కొరకు ఆ ధనాన్ని విడిచి ఈ లోకానికి వచ్చాడు. రెండోది, ఆ రోజు నేను ధరలు వచ్చినప్పుడు అందరూ కాలు కడిగారు. వాళ్ళు ధరలు వచ్చి
100 మంది కాలు కడితే నేను వాళ్ళ కాలు కడిగా. హల్లెలూయా. ఎందుకు? గొప్ప భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. నిజంగా సేవలో నమ్మకముగా ఉంటే దేవుడు అన్నీ సహాయం చేస్తాడు. మళ్ళీ అలాగే ఇల్లు కట్టుకున్నప్పుడు ప్రార్థన చేశాను, ప్రభు పైన అందరు అన్నదమ్ముళ్ళు ఇల్లు కట్టుకున్నా, నాకు డబ్బులు లేవు ప్రభు అని ఫోన్ చేసి వాళ్ళకి ఫోటో పెట్టాను జాన్పాల్ గారికి. అయ్యా ఇలా ఇల్లు కట్టుకున్నాను. ఎంత అవుతుంది? నా ఇంటి పైన ఒక 2 లక్షలు అవుతుంది. మళ్ళీ ఎక్కువ చెప్పకూడదుగా, నాకు అదే 2 లక్షలు, 1,75,000 అయింది. వాళ్ళు 2 లక్షలు పంపించారు. హల్లెలూయా. ఇల్లు కూడా పూర్తయింది. జయనంద్ వచ్చారు, ప్రార్థన పెట్టుకున్నాం. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు నిజంగా నమ్మకముగా ఉంటే దేవుడు అన్నీ మనకి సమకూరుస్తాడు. ఇంకొక మాట జ్ఞాపం చేయ 16వ వచనం 15-16 చదవను ఒక మాట అనుకోకుండా. బావి నీళ్ళు చేది దావీదు దగ్గరకు తీసుకుని వచ్చి, అయితే అతడు ఆ నీళ్ళు తోటకు మనుషుల యొక్క యెహోవా సన్నిధిని పారబోసాను. దారి చేసుకున్నారండి. మొదటగా ఇంకోటి, మనం దారి చేసుకోవాలి దేవుని పరిచర్య కొరకు. కుటుంబంలో నమ్మకం కలిగి ఉండాలి, భార్య దగ్గర నమ్మకం కలిగి ఉండాలి, అత్తమామ నమ్మకం కలిగి ఉండాలి, తల్లిదండ్రులు నమ్మకం కలిగి ఉండాలి, కానుకల విషయం నమ్మకం కలిగి ఉండాలి, సేవలో నమ్మకం కలిగి ఉండాలి. ప్రతి విషయంలో నీ పొరుగు వాని సేవకుడి దగ్గర కూడా నమ్మకం కలిగి ఉండాలండి. నమ్మకం కలిగి ఉండాలి. హల్లెలూయా. నమ్మకమైన సేవకులు కావాలి దేవునికి కూడా. అంటే ఏంటి పాస్టర్ గారు నమ్మకం మేము లేవు అనుకుని వచ్చాం, అలా అనుకోకుండా అతను క్షమించండి అందరూ కూడా. హల్లెలూయా. నమ్మకత్వం కలిగి ఉన్నాను కాబట్టి దేవుడు ఇప్పుడు వరకు నా సేవ జీవితంలో కానీ, నా కూతురు నేను పెళ్లి చేశాను, నా కూతురికి నాకు 2 మనవరాలు, ఒక 9th ఒక 7 చదువుతుంది. ఆ కూతురు పెళ్లి చేయడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. మా అన్న నాకన్నా పెద్ద ఆయన క్యాన్సర్ చచ్చిపోయాడు. ఆయన 4 లక్షలు ఇచ్చాను నాకు. ఆయనకి దగ్గర నేను 10 సంవత్సరాలు తిరగటానికి వడ్డీ లేకుండా ఇచ్చాడు అనమాట. హల్లెలూయా. నా సొంతాన్నే ఇవాళగా డబ్బులు 4 లక్షలు, 40 రూపాయలు కాదుగా, 4 లక్షలు ఇచ్చాడు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట్లాడుతాను? దేవుడు నిజంగా నాకు ఎన్నో చేశాడండి, ఎన్నో మేళ్ళు చేశాడు. సంఘం విషయంలో సేవకులు అనేక మంది, ఆంధ్రప్రదేశ్లో చాలామంది సేవకులతో నేను పరిచయం ఉంది. హల్లెలూయా. ఎందుకంటే INA డైస్లో పనిచేస్తున్నాను నేను. INA డైస్ ఇంటర్నేషనల్ అపోజిట్ డైస్లో తెలిసే ఉంటుంది మీకు, మ్యారేజ్ లైసెన్సులు అనేక ఇస్తుంటారు. ఆయనతో ప్రభుదాస్ గారితో కలిసి పనిచేస్తున్నప్పుడు చాలామంది సేవకులు హైదరాబాద్, సికింద్రాబాద్, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, అమలాపురం అన్నిటి తిరుగుతుంటాయి ఆయనతో పాటు. అందరు సేవకులతో, నిజంగా సేవకులతో నాకు ఎక్కువ అనుభవం. హల్లెలూయా. నిజంగా సేవకులు నిజంగా వాళ్ళు ఎంతో శ్రేష్ఠులండి. మన సేవ శ్రేష్టమైన సేవ, మనం శ్రేష్టమైన వారం. ప్రపంచంలో ఎవరు లేని ధన్యత భాగం దేవుడు మనకి ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. నిజంగా రెండోది, 3వ మాట జ్ఞాపం చేసుకుంటే ఇక్కడ వీళ్ళు ఏంటంట, వాళ్ళు దారి చేసుకొని కదా, మనం ఒకళ్ళని ఓడించాలి, జయించాలి, నిలవపడాలి అంటే మనము దారి చేసుకోవాలి. దేవుని సేవ కొరకు, దేవుని పరిచర్య కొరకు, ఆత్మల భారం కలిగి, కుటుంబము కొరకు, సంఘం కొరకు, సేవకుల కొరకు మనము దారి చేసుకోవాలండి. నేనే మార్గము, సత్యము, దారి చేసుకోవాలి. అనేకులకు మీరు లోకానికి వెలుగన్నాడు. మనము మార్గదర్శకులం అంటాను నేను ఒకప్పుడప్పుడు. ఎవరంటే మనము మార్గదర్శకులు. మనం మార్గాన్ని చూపించేవారు పరలోకానికి. సేవకులు సామాన్యులు కాదు, సేవకులు శ్రీమంతులు, రాజులు, యాజకులు, గొప్పవారు, మహోన్నతులు. అలాంటి సేవకులు సామాన్యులు కాదు, మనం సేవకులం. ప్రియా దేవుని వెళ్ళారా, నిజంగా నేను ఒక వ్యక్తిని బలపరిచేవాడిని. పశ్చిమ నియోజకవర్గంలో ఒక వ్యక్తిని బలపరిచేవాడిని, పోతుని మహేష్ గారని బలపరిచేవాడిని. అంటే అమ్మ ఇష్టం ఆయనకి. ఆయన ఇదివరకు జనసేన పార్టీలో ఉండేవాడు. పోయిన క్రిస్మస్ చివరికి మేము 5,000 మందికి బట్టలు పెట్టి అన్ని గిఫ్ట్లు నేనే అక్కడ వాకింగ్ చెప్పడానికి పిల్లలు పాస్టర్ గారు వచ్చారు. నేనే సంస్థ నడిపిస్తున్నాను అనమాట. హల్లెలూయా. ఆయన మా విశ్వాసం ఆయనకి. వాళ్ళ నగరాల వాళ్ళు చాలా దేవుడు అంటే భయపడతాడు ఆయన, సేవకులు అంటే వణికిపోతాడు ఆయన, కోటేశ్వరుడే ఆయన. సేవకులు అంటే ఆయన విలువ గౌరవిస్తాడు ఆయనకి. ఇప్పుడు ఆయన లేడు, ఇప్పుడు వైసీపీలోకి వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఆయన దగ్గర నేను ఒక 8 సంవత్సరాల సేవకులకి ప్రతి సంవత్సరం 100 మంది బట్టలు పెట్టించాను ఆయన ద్వారా. అన్నకు కూడా తెలిసి ఉంటుంది. ప్రతి సంవత్సరం 100 మందికి బట్టలు పెట్టించాను నేను. హల్లెలూయా. గొప్ప విషయం కాదంటే అది, చాలా తక్కువ అది నేను చేశాను అనుకుంటున్నా. హల్లెలూయా. ఆయన నిలబడితే చాలా మందికి సహాయం చేయించాను. నిజంగా నమ్మకంగా ఉన్నాను కాబట్టి నాకు ప్రతి సంవత్సరం కూడా ఆయన నా కుటుంబం మొత్తాన్ని కూడా ఒక 20,000 కానుకిచ్చేవాడు. మాస్టర్ గారు మీరు బాగుండాలని. 10 సంవత్సరాలు ఒక 5 సంవత్సరాలు సూటు కుట్టించాడు. ప్రతి సంవత్సరం ఆయన పెళ్లి తెలిపే పాస్టర్ గారికి, నాకు, ఆండ్రూస్ కుమార్ గారికి, ఇప్పుడు నెక్స్ట్ ఆండ్రూస్ గారు, ముగ్గురికి తీసేవాడు ఆయన. 5 సంవత్సరాలు తీస్తున్నాడు అనమాట.
హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు నమ్మకంగా నన్ను జ్ఞాపం చేసిండు. నిజంగా నమ్మకమైన సేవకుడైనా ఈ విడిచిపెట్టకూడదని ప్రతిదాన్ని నన్ను పిలుస్తుంటాడు. ఆయన పుట్టినరోజుకి, ఆయన పెళ్లి రోజుకి, ఎవరన్నా ఆ పార్టీలో పుట్టినరోజు అయితే పిలిచి ప్రార్థన చేయించుకో పాస్టర్ గారితో. నిజంగా నమ్మకముగా మనం ఉంటే దేవుడు మనకి ఏ కొదువా చేయడు. ఇప్పుడు వరకు నేను 87 నుంచి ఇప్పుడు వరకు నాకు ఏ కొదువ దేవుడు చేయలేదండి. నేను నిజంగా దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏదో సేవకులు చేయాలని ఒక ఆశ తపన నాకు ఇప్పుడు కూడా కలుగుతూనే ఉంటుంది. ఎవరితో ఇప్పియాలి, సహాయం చేయాలి. సంఘానికి కనీసం 2 సంఘాలకు నేను రేకులు ఇప్పించానండి విజయవాడలో, 2 సంఘాలకి. ఆయన ఎవరంటే ఇచ్చిన వాళ్ళు కూడా ఎవరంటే తెలుసా? ఆయన పెద్ద రౌడి కోగొండ సత్యం, ఆయన ద్వారా ఇప్పించా. మన సిఎస్ఐ ఆస్తులు కూడా ఆక్రమించాడు ఆయన, తెలిసే ఉంటుంది మీకు. ఒక పాస్టర్ గారు పంపించిన కారణం ఆయన క్రిస్దాస్ రోడ్డు మీద పొడిపించాడు. పొడిచిన కూడా మనం లెస్సీలే. ఆయన ద్వారా 2 సంఘాలు నేను రేగులు ఇప్పించాను. హల్లెలూయా. ఎవరు సంఘానికి ఏదో సహాయం చేయాలి ఒక ఆశ, నా కోరిక, తపన. సావుకులు సామాన్యం కాదు మనం. ఎవరు మనం సామాన్యులము కాదండి, మనం బలవంతులము. హల్లెలూయా. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట్లాడుతున్నాను? నిజంగా మొదటి అనుభవం మనం జ్ఞాపం చేసుకుంటే, మొదటి అనుభవం ఏంటంట? మొదటి అనుభవం ఏం చెప్పండి ఒక్క మాట. మొదటి అనుభవం ఏంటంటే మనము లేచి, 2వ అనుభవం నిలచి, 3వ అనుభవం దారి చేసుకొని. మనం దారి చేసుకోవాలి. దేని కొరకు? దేవుని సేవ చేయడానికి దారి చేసుకొని. ఆల్రెడీ మనం అనుభవిస్తున్నామండి. మా ఏరియాలో సౌండ్ పెట్టి తగ్గించేయమన్నారు. మా ఏరియాలో నేను ఫస్ట్ మా విశ్వాసులలో లేచా 87 బ్లాక్లో 30 మంది వచ్చారు జయశ్రీరామ్ వాళ్ళు కాలనీలో. అలా భాషా మందిరం ఒకటి పడగొట్టేశారు. అలాగే రథశాఖర మందిరం పడగొట్టేశారు. నా దగ్గరికి వచ్చారు. గమనించండి, మన చుట్టుపక్కల మన చుట్టూ శత్రువులు అలుముకొని కమ్ముకొని ఉన్నారు. మన మధ్యలో ఉన్నామండి. మనము మధ్యలో ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ, నిజంగా మనము ఏం చేయాలంట? లేవాలి, నిలవాలి, దారి చేసుకోవాలండి. అన్నిట్లో నమ్మకత్వం కలిగిన మనం తోటి సేవకుని గురించి మనం విమర్శించకూడదు ఎప్పుడు కూడా అండి. తోటి సేవకుని ప్రేమించాలి, గౌరవించాలి, మనం తోసి సహాయము చేయాలి. ఆ వ్యక్తిని గొప్పగా చెప్పుకోవాలండి. నేను ఏ సేవను గొప్పగా చెప్పిస్తాను, నా తోటి ఎవరైనా సరే గొప్ప హెచ్చిస్తాను అంతే. మనం సామాన్యులు కాదు, మనం గాడ్ సర్వెంట్, దేవుని సేవ చేయవరు అండి. మనం లోక సేవకులం కాదు, మనం ఏమంట దేవుని సేవకులం, మనం గనులైన వారం మనం. హల్లెలూయా. అంటే నిజంగా అలాంటి సేవ మనం చేస్తున్నామంటే నిజంగా ఎలా ఉండాలంట? మనము యథార్థముగా దేవుల్లో మనము కొనసాగుతూ ఉండాలి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా మరి ఇంకొకటి ప్రార్థన చేయండి. మరి ఈ సంవత్సరంలో నవంబర్లో మళ్ళీ మా మధ్యలోకి మిషనర్స్ వస్తారు. నేను అడిగాను, అయ్యా ఇక్కడ మందిరం కట్టుకోవాలి, కింద బ్లాక్ కొనాలంటే 8 లక్షలు అయింది. చెప్పాను వాళ్ళకి 10 లక్షలు అవుతుందండి, అది మాత్రం మీరు సహాయం చేయమని చెప్పి వాళ్ళు తప్పకే 26లో మరి కింద బ్లాక్ కొనిస్తానని ప్రార్థన చేయ పాస్టర్ అని జాన్ పల్ల గారు చెప్పారు. దాని గురించి మీరు ప్రార్థన చేయండి. ఇప్పుడు పోరంబోకుల స్థలంలో వేసుకుంటున్నాను. దానికి ఆల్రెడీ దాన్ని ఏమంటారు, పన్ను కట్టడానికి రేపు ఎల్లుండి తెస్తున్నారు. ఆయన ఎప్పటికంటే డేంజరే, ఎందుకంటే అక్కడ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎక్కువ మాకు కాలనీలో, అన్నదేశ్ బేడి బ్యాచ్ వాళ్ళు ఎక్కువ వైఎస్ఆర్ కాలనీలో, మీకు తెలిసే ఉంటుంది. అలాగా అది నేను కింద బ్లాక్ కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్నాను. అది బ్లాక్ కొనాలంటే 10 లక్షలు అయింది. ఆల్రెడీ మా మిషనరీ చెప్పాను, ఏంటి 10 లక్షలు అయిందండి, తప్పక మీరు సహాయం చేయాలంటే తప్పక వాళ్ళు కొనిస్తామన్నారు వాళ్ళు. హల్లెలూయా. దాని గురించి ఒక ప్రార్థన చేయండి తప్పక. నిజంగా మన సేవా జీవితంలో అనేక మంది ఆర్థికంగా ఉండి కుటుంబాలు గడవలేక, ఏంటి మరి బళ్ళు లేక, మరి అనేక ఆయిల్ లేక మనం ఎన్నో ఇబ్బందులు పెడుతున్నాం. కానీ మనం నమ్మకంగా పనిచేస్తే దేవుడు అన్నీ మనకి సమకూరుస్తాడండి, సహాయం చేస్తాడు. తోటి వారి దగ్గర నమ్మకం కలిగి ఉండాలి, కుటుంబంలో నమ్మకం కలిగి ఉండాలి, భార్య దగ్గర నమ్మకంగా ఉండాలి, పిల్లల దగ్గర నమ్మకంగా ఉండాలి, అత్తమాల దగ్గర నమ్మకం, తల్లిదండ్రుల నమ్మకంగా ఉండాలి. ప్రతి పనిలో నమ్మకంగా మనం ఉంటే దేవుడు ఏ కొదువు మనకి చేయకుండా మానడు. నిజంగా ప్రియ దేవుని సేవకులారా, నేను మీకన్నా వయసులో చిన్నవాడిని పెద్దవాడిని కావచ్చు, సేవల ముందు వెనక కావచ్చు, కానీ నమ్మకం కలిగి మనము దేవుని సేవలో వాడబడదాం. అందరూ ప్రోత్సాహపరుచుకుందాం, అందరినీ ప్రార్థన చేసుకుందాం, అందరూ పురుగొలుపుకుందాం, ఒకరి సమయంలో ఒకరిని ఆహ్వానం చేద్దాం, ఇన్వైట్ చేద్దాం, మన సంఘాల అభివృద్ధిలోకి తీసుకెళ్దాం, ప్రభు రాకడకు మనందరం నిలబడదాం. అట్టుకృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. పరిశుద్ధుడు వారి మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమ కలిగిన మా యేసుక్రీస్తు ప్రభువా, నీ కొందనాలు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం నాయన. ఉట్టివారం మట్టివారం దౌర్భాగ్యులము, మీ సేవ కొరకు మీరు మమ్మల్ని ఎన్నుకున్నారు. ఇంకో నాకన్నా గొప్పవారు
ఉన్నారు మా ప్రియులు సేవకులు, ప్రతి సంఘం కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. ప్రతి సంఘాన్ని మీరు దీవించండి నాయన, వాళ్ళ కుటుంబాలను దీవించండి, వాళ్ళ సంఘాలను దీవించండి. ప్రేమ మేము అందరము ఈ రాకడ దినాల్లో, ఈ అంత్య దినాల్లో ఐక్యత కలిగి, ప్రేమ కలిగి, ప్రార్థన కలిగి, పురుగులుపుకొని, ఒకళ్ళొకళ్ళ సంఘాలను ఆదరించుకొని, బలపరుచుకొని, ధైర్యపరుచుకొని ముందుకెళ్ళి కృప దయచేయండి. ఒక అన్నదమ్ముల వల్లే, ఒక కుటుంబ సభ్యుల వల్ల కూడా కృప దయచేయండి ప్రభు. అటు వల్లే మరి ఇది పెట్టిన స్థానిక సంఘ కాపరైన జయనంద కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నంత బ్రెండ నీ సేవకుడు ప్రభు ఉద్యోగం చేసుకుని సేవ చేస్తున్నాడు. తన కుటుంబాన్ని, 2 పిల్లలను బట్టి, తన భార్యను బట్టి, తల్లిదండ్రులను బట్టి జ్ఞాపం చేసుకోండి. మీరు దీవించండి, మీరు బలపరచండి ప్రభా. కొద్ది మాటలు మా ప్రియులతో, మా జత పని వారితో మేము పంచుకున్నాను ప్రభువా. మీరు జ్ఞాపం చేసుకోండి ప్రభువా. నిలబడే అనుభవం దయచేయండి, దారి చేసుకునే అనుభవం దయచేయండి, లేచి అనుభవం దయచేయండి. ఈ 3 మాటలు ప్రభా మా జీవితంలో అవలంబించుకొని మీరు మా సంఘాల్లో విధంగా ఉండే కృప దయచేయండి. ప్రభువానికి స్తోత్రంలో చెల్లిస్తున్నాం. సేవకులు ప్రతి వ్యక్తిని మీరు జ్ఞాపం చేసుకోండి. రాబోయే దినాల్లో సంఘాన్ని అభివృద్ధిపరచండి, నూతన ఆత్మలు దయచేయండి, నూతన ఉద్యమం దయచేయండి. ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి వ్యక్తి కూడా ప్రభా సొంత సంఘటన కృప దయచేయండి. ప్రభువానికి స్తోత్రములు చెల్లిస్తూ సభ నేను అధ్యక్ష ఉదిస్తున్న నీ సేవకుని బట్టి స్తోత్రములు చెల్లిస్తూ నీ సేవకుడి కుటుంబాన్ని, సంఘాన్ని మీరు జ్ఞాపం చేసుకోండి ప్రభువా. అలాగే ప్రభువా వచ్చిన ప్రతి సేవకుని కూడా పేరు పేరును జ్ఞాపం చేసుకోండి ప్రభు. మళ్ళీ తిరిగి క్షేమకరముగా ప్రభు వెళ్ళే కృప దయచేయండి. మా కుటుంబాలు చేరేంత వరకు ఎలాంటి హాని లేకుండా సహాయం వచ్చేయండి. మా వాహనాల చుట్టూ నీ సన్నిధి దూతలు కావలి ఉంచండి ప్రభువానికి స్తోత్రములు చెల్లిస్తూ ఈ శ్రేష్టమైన సమయం మాకు ఇచ్చారు ప్రభువా. ప్రభా ప్రార్థన ద్వారా, పాటల ద్వారా, ఆరాధన ద్వారా, కొద్దిపాటి వాక్యం ద్వారా ప్రభువా మీరు మాతో మాట్లాడే విధానం బట్టి స్తోత్రములు చెల్లిస్తూ మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు వారి నామములో విశ్వాసముతో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటూ పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి, చాలా సంతోషం. మంచి వర్తమానం అందించారు. దేవుని యొక్క సేవలో నమ్మకత్వాన్ని గురించినటువంటి మాటలు, చక్కని మాటలు దేవుని సేవకులు మరీదాస్ గారుతో మాకు ఇప్పుడు కాదు పరిచయం, సుమారుగా ఒక 20 సంవత్సరాల బ్యాక్. మరి చెంచుపేట యేసుదాస్ గారు ఉన్నారు, బిషప్ అయిన ఇప్పుడు ఆయన అనేక మందికి మ్యారేజ్ లైసెన్స్లు ఇస్తూ ఉన్నాడు. లార్డ్ వెల్స్లీ గారు, నేను, మరీదాస్ అన్న మేము ఒక రైట్ హ్యాండ్గా ఉండేవాళ్ళం ఆయన దగ్గర. అయా వచ్చారా అనేవాడు. కాబట్టి అప్పుడు మేము మెయిన్ క్యాండిడేట్ల దగ్గరికి మాత్రం వెళ్ళేవాళ్ళమే. ఏ టైంలో వెళ్ళినా కానీ మమ్మల్ని గుర్తు చేసుకునే అటువంటి వ్యక్తుల దగ్గరికి మేము వెళ్ళి ఆ పరిచర్యలో, ఆ మీటింగ్స్లో పాలు పొందడానికి ప్రభు కృప చూపించారు. మనం నమ్మకంగా దేవుని యొక్క సన్నిధిలో నమ్మకత్వం కలిగి జీవించాలి, యథార్థత కలిగి జీవించాలి. ప్రభు సన్నిధిలో మన ముందుకి కొనసాగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి సమయంలో మరి చాలా ఇంకా కొంతమంది ప్రార్థన చేయాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి అందరికీ సమయం అనేది కష్టతరమైన పరిస్థితి. ముందు వచ్చినటువంటి వాళ్ళు ముందుగానే ఉంటుంది, వెనకొచ్చినటువంటి వాళ్ళకి బహుశా మీకు అందకపోవచ్చు. బాధపడాల్సిన పని లేదు. ఎందుకంటే నేను లేటుగా వచ్చి నాకు ప్రార్థన లేదు, నేను లేటుగా వచ్చి నాకు పార్టీ లేదు అనేది అది మంచి పద్ధతి కాదు. కాబట్టి మధ్యలో మర్చిపోయాను, ప్రభు చిత్తం అయితే నేను ఈ సంవత్సరము మరి డిసెంబర్లో మరి ఈ పాస్టర్ ఫెలోషిప్ అందరూ కూడా బట్టలు పెట్టాలని నేను తీర్మానం చేసుకున్నాను. ప్రార్థన చేయండి. కాబట్టి విషయాన్ని గమనించాలి. అందరం కూడా మనం యేసుక్రీస్తునామములో మనం అందరం కూడా సమానులమే. అతి తక్కువ టైములో ప్రారంభించబడినటువంటి ఫెలోషిప్కి 40 మంది సేవకులకు డిసెంబర్ మాసంలో బట్టలు ఇచ్చాం. అలాగే 30 మంది సేవకురాళ్ళకు శారీస్ ఇవ్వటం జరిగింది. కాబట్టి ఇది చాలా ఆశ్చర్యమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు సంవత్సరాల తరబడి ఫెలోషిప్లు నడిపిస్తూ ఉన్నారు. సభ్యత్వం లేకుండా బట్టలు ఎవరికి ఇవ్వలేదు. కాబట్టి సభ్యత్వం తీసుకొని బట్టలు ఇచ్చారు. మనం ఏ సభ్యత్వం లేకుండా దేవుని సందులో బట్టలు ఇవ్వటం జరిగింది. ప్రభు చిత్తం అయితే వచ్చే డిసెంబర్లో 100 మందికి ఇవ్వాలని ప్లాన్ చేస్తూ ఉన్నా. ఇలాంటి మరీదాస్ అన్న ఉండడం మాకు చాలా సంతోషకరమైన విషయం. ఇటువంటి వారిని మరి దేవుని యొక్క సన్నిధిలో బహుగా వాడబడాలి. అలాగే వారు
కోరిక దేవుడు నెరవేర్చాడు. దొరలతో ఏం చేయాలంట? సేవ చేయాలి. దొరలతో దేవుని యొక్క సేవ చేయాలి. కాబట్టి చక్కగా దొరలతో మరి గత నవంబర్ మాసంలో అనేక ప్రాంతాల్లో వాడబడ్డాడు. చాలా ఆశ్చర్యకరమైన విషయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో రోషి గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు ఫెలోషిప్ అభివృద్ధి కొరకు. అదేవిధముగా జయానంద్ గారి కొరకు ప్రార్థన చేస్తారు. అలాగే బయట ఉన్నటువంటి సేవకులు ప్రేమ్ కుమార్ గారు ఉన్నారు. వారు కూడా క్లుప్త ప్రార్థన చేస్తారు. చిన్న ప్రార్థన రావాలి. స్తోత్రం మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, దయగల తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు వేలాది కోట్ల స్తుతులు చెల్లించుకున్నాం ప్రభా. అయ్యా ఈ ఫెలోషిప్ని మీరు దీవించి ఆశ్రయించండి, ఇంకా అధికంగా ఈ ఫెలోషిప్ని అభివృద్ధి చేయండి తండ్రి. మీకే స్తుతులు చెల్లించుకున్నాం అయ్యా. వచ్చిన ప్రతి ఒక్క సేవకులు మీరు దీవించి ఆశ్రయించండి ప్రభా. అవసరాలు తీర్చి సహాయం దయచేయండి అయ్యా. కనికరించండి, మీ కరుణ మా మీదకి రానియండి తండ్రి. మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం అయ్యా. కృపగల దేవా, దయగల తండ్రి, మీకే స్తుతులు చెల్లించుకున్నాం అయ్యా. ఈ క్యాపిటల్ ఫెలోషిప్ ఇంకా కొనసాగే సహాయం దయచేయండి ప్రభా. కనికరించండి, కరుణ చూపండి, ఇంకా అధికంగా ఆస్వాదించండి తండ్రి. ఇంకా అనేక మంది సాగులు చేయడానికి సహాయం దయచేయండి ప్రభా. మేమందరం కలిసి ప్రభావ మీకు సువార్త ప్రకటించే సహాయం దయచేయండి దేవా. అనేక సంఘాలు కడతాకి సహాయం దయచేయండి తండ్రి. కృప చూపండి, దయ చూపండి తండ్రి. మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం అయ్యా. చెప్పిన ఫాస్ట్ వాక్యాన్ని బట్టి మీరు దీవించి ఆశ్రయించండి, కనికరించి కరుణ చూపి మీ ఆత్మ నింపి ప్రతి ఒక్క నడిపించి సహాయం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థన పెట్టుకున్నాను పరలోక మా తండ్రి. ఆమేన్. లేడా ప్రేమ్ కుమార్ గారు లేరా? ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన రాజా, గడిచినటువంటి నాయన నెలంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి సజీవుల లెక్కలో ఉంచి నాయన మరొక ఈ యొక్క జనవరి చివరి దినాల్లో మమ్మల్ని తీసుకొచ్చి ఈరోజు నాయన నీ సన్నిధిలో ఈ పాస్టర్ ఫెలోషిప్లో నాయన నిన్ను స్తుతించే భాగ్యం మీరు మాకు దయచేసినందుకు స్తోత్రాలు. ఇది కేవలం ప్రభువా నీవు ఇచ్చిన కృప, దయా, సంకల్పం మాత్రమే ప్రభువా, నీకు వందనాలు. ముఖ్యంగా తండ్రి నాయన నూతనంగా ఏర్పరచబడినటువంటి పాస్టర్ ఫెలోషిప్ని మీరు దీవించి ఏపీ క్యాపిటల్ పాస్టర్ ఫెలోషిప్ని దీవించు నాయన, బలపరచండి నాయన. మరి యొక్క పరిచర్య రాబోయే దినాల్లో విస్తారంగా నాయన వాడబడటానికి మీరు సహాయం చేయండి. అలాగే తండ్రి నాయన ఎవరైతే కూడికి ఏర్పాటు చేసుకున్నటువంటి జయానందం గారిని బట్టి నీకు వందనాలు. అట్లాగే తండ్రి వారికి ఇచ్చిన పాస్టమ్ గారిని బట్టి, బిడలను బట్టి మీ కనుదృష్టి మీ హస్తం ఉంచి నాయన నీ సేవకుని ఇంకా నీ పని కొరకు మీ కృపలో వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి పాస్టర్ ఫెలోషిప్ నడిపిస్తున్నటువంటి ఎవరైతే పెద్దలుగా ఉండి నాయన దీన్ని నడిపిస్తూ మమ్మల్ని ముందుకు తీసుకుని వెళ్తున్నటువంటి నీ సేవకులు నాయన, మరి ప్రతి ఒక్కరిని బట్టి, సంసోన్ గారిని బట్టి నాయన, మరి అలాగే బాలస్వామి గారిని బట్టి, పేతురు గారిని బట్టి నీ దాసులు మీరు అభిషేకించి నిలబెట్టుకున్నారు అయ్యా. మరి మంచి పనిలో నాయన భాగస్వాములై ఉన్నారు కాబట్టి మీ కృపలో వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే ఈరోజు వాక్యం అందించిన దైవ సేవకులు వారిని దీవించున్నాయన, వారి పరిచర్ని పాస్టర్ గారు, వారి బిడ్డలు, వారి కుటుంబం మీద మీ కొన్ని కనుదృష్టి మీ హస్తం ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ ఎంతోమంది గొప్ప సేవకులు ఉన్నారయ్యా. వారిని, సేవకురాణులు, వారి బిడ్డలు, వారి పరిచర్యలు, వారి కుటుంబాలని దినదినము వృద్ధిల్లకు దయచేయమని అయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలో చిన్న ప్రార్థన పరమ చేర్చుకున్న ప్రతిఫలం సహాయం మీరు మాకు దయచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. అలాగే మన మధ్యలో బోయజ్ గారు కూడా ఉన్నారు, ప్రార్థన చేస్తారు. చిన్న ప్రార్థన ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సమయంలో నాయన జిర్రా మైరదస్ అన్న కొరకు ప్రార్థన చేస్తున్నా. వారొక ప్రార్థన రిక్వెస్ట్ తీసుకుని వచ్చారు నాయన ప్రభా. ద్వారాల ద్వారాగా ప్రభా 10 lakhs అపార్ట్మెంట్ ప్రభా మీ నామూలు వచ్చినట్లుగా కృప చూపించండి, ద్వారాలను ప్రేరేపింపచేయండి, మీ నామూలు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. మీ కృపతో నింపమని యేసు క్రీస్తు నామూల ఆ కార్యం నెరవేర్చబడునుగా కామె. అదేవిధంగా మా ఫెలోషిప్ కూడా ప్రభా
ఎంతగానో సహకారులుగా ఉండకు నాయన మీ కృప దయచేయమని ప్రార్థన చేస్తూ యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమె ఆశీర్వాదం మన మరిదర్శన గారు ఆశీర్వదిస్తారు. ఆశీర్వదించండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాస సన్నిధి అభిషక్తులైన సేవకులకు, స్థానిక సంఘ కాపరికి సదాకాలము తోడే నడిపించి బలపరిచి ఆదరించును గాక. ఆమెన్. గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. వారు వచ్చి వందన సమర్పణ చేస్తారు. వారు దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమయు ఘనతయు ప్రభావములు కలుగునుగాక. ఆమెన్. ఘనులైన దైవ సేవకులందరికీ నా నిండు హృదయపూర్వకపు వందనములు, ప్రత్యేకపు శుభములు తెలియపరుస్తున్నాను. ఈరోజే ఆఫీస్ వర్క్ కూడా ఉండటం వల్ల ఒక పక్క అది చూసుకుంటా, ఒక పక్క ఇది చూసుకుంటా అన్నయ్య గారికి వీళ్ళకి స్పందనానికి బాధ్యతలు అప్పచెప్పడం అనేది జరిగింది. ఏదేమైనా ఇటు రీతిగా సేవకులందరూ ఈ ఏపీ క్యాపిటల్ పాస్టర్స్ ఫెలోషిప్లో ఉన్నటువంటి ఈ యొక్క ఫెలోషిప్ని అందరి యొక్క సహకారం ఇవ్వవలసిందిగా, అందరి యొక్క తోడుపాటు దయచేయవలసిందిగా తెలియపరుస్తున్నాను. కొన్ని పరిస్థితులు మనం చూస్తూ ఉంటే బయట ఉన్న వాళ్ళు అది ఇది అనేక రకాలైనటువంటి మాట్లాడుకున్నప్పటికీ దేవుడే ఈ ఫెలోషిప్కి తోడుగా ఉంటాడని నేను ఇంతకుముందు కూడా తెలియపరిచిన రీతిగా దేవుని వైపు చూద్దాం, దేవుని వైపు నడుద్దాం. దేవుడే మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమెన్. విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. మీ అందరికీ ప్రేమ విందు ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ కూడా దాన్ని స్వీకరించి మా గురించి, ఫెలోషిప్ గురించి, మా కుటుంబం గురించి, మా సంఘం గురించి వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి. అదేవిధంగా విశ్వాసులు కూడా ఎంతో కష్టపడి టీ కానీ లేకపోతే అనేకమైనటువంటి విషయాల్లో వారు కూడా ఎంతో సహకారం అందించారు. వారి గురించి కూడా వ్యక్తిగతంగా ప్రార్థన చేయవలసిందిగా తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.